వెల్కమ్, గుడ్ ఆఫ్టర్నూన్. పెంచిన శ్రోతలందరికీ టాలీవుడ్ టాకీస్కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తూ మీ అందరినీ నా షోకి ఇట్స్ మై వరల్డ్ 2 hours నేను దున్నిందే రాజ్యం అధ్యక్ష. సో నా షోకి నేను పిలుస్తున్నాను, ఇది టాలీవుడ్ టాకీస్. అండ్ యూనో ఇందాక నేను ఇచ్చినటువంటి వచ్చిన ఎక్స్ప్రెషన్కి పాపం నా పక్కన ఉన్న గెస్ట్ షాక్ అయ్యి షేక్ అయ్యి ఈ నెట్లో కొట్టాలరా బాబు అనేది అర్థం కాకుండా అలా కూర్చున్నాడు అనమాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ గైస్ హూ హీ ఈజ్ అనేది. అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తను ఎదగాలనుకున్నాడు. బట్ యూనో మిమిక్రీతో పాటు నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ వేసినప్పుడు కొన్ని రకాల వెరైటీ ఎక్స్ప్రెషన్లు మాలాగే తేడా కాబట్టి, ఎందుకంటే మేమంతా ఒకటే బ్యాచ్ కదా, ఆర్జేలు ఈజేలు కాబట్టి, సో అట్లా మా గురువులు కాబట్టి, అంటే మా సీనియర్లు కాబట్టి అలా చెప్పుకుంటాం అనమాట కదా. అంటే నేను ఎవరో చెప్పు, బాగుంటుంది వాళ్ళ తలనే పుడుతుంది అనుకుంటారు. ఎవరు ఇంతకు వచ్చినోడు ఎవడో చెప్పరా బాబు అనుకుంటా. అంటే నీది అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి. అంటే మాది అలవాటు కాబట్టి మీ గురించి చెప్తున్నాను అనమాట. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ బిస్కెట్ కొంచెం టాలీవుడ్ లో అందగాడు, 6 అడుగుల అందగాడు, నల్ల బంగారం. అమ్మా టచ్ చేసిందా అబ్బాయి ఎక్కడ దొంగ అలాంటి వద్దు ఇక్కడ. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ ఫనీ గారు అనమాట. మంచి కామెడీ ఆర్టిస్ట్, యూనో గెటప్ గిరీశం అని చెప్పేసి మంచి ప్రోగ్రామ్ వస్తుంది. నా రాజా బాగా చేస్తాడు దాంట్లో. ఏం చేస్తాడు? యాక్టింగ్ చెప్పాలి అంతవరకు ఏదో కొడుతుంది కదా. ఇవాళ షో మొత్తం ఇలాగే ఉంటుంది. సో లెట్ మీ వెల్కమ్. హలో, గుడ్ మార్నింగ్, ఆదాబ్, శుక్రియా, సలాం అలైకుం. ఇంతవరకు బట్టి వచ్చిన స్క్రిప్ట్ అట్లే ఫాలో అయినరా? సేమ్ అంతే ఫాలో అయినా. అయ్యా ఇట్లా అందుకే చెప్పినా జర అప్పుడప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అయితే వద్దు, సాయంత్రం అయితే ఇంకా ఇట్లనే ఉండుర్రి, షో వినుర్రి. అంటే నువ్వు ఏ చెప్తావు చెప్పాలి. స్క్రిప్ట్ అంతే కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇక ఏం చేద్దాం, ఇక మీ గురించి మాట్లాడుకుందాం మనం. చెప్పు ఇంకేం సంగతి, ఎట్లున్నా? రోజు అయితే ప్రోగ్రామ్తో అడలు కొడుతున్నా అంటే అందరు తెలిసింది. ఇంకా పట్టుకున్నారా బ్యాట్లు గిట్లా బయట? లేదు, నువ్వు అక్కడ పోతే కొడతారు. అంటే ఇక్కడ వరకు ఫ్లైట్ వేసుకొచ్చి నీ గురించి టికెట్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత పిచ్చోళ్ళు ఏంటి కొట్టనీకి ఏమో చెప్పలేము మళ్ళా. అబ్బా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న పవరేగా. ఫ్యాన్స్ కదా అసలే, ఫ్యాన్స్ ఆ పవర్ చూపిస్తారు, తర్వాత తేడా వస్తే కూడా ఉంటుంది. లెక్క ఎట్లుంటుంది తెలుసా నిజంగా. అమ్మో, నేను సినిమాలు ఏదన్నా ఫంక్షన్స్ వాటికి వెళ్తుంటాం కదా, అభిమానం తట్టుకోలేము. ఒకసారి అన్నా నమస్తే అన్న షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఒకటి వాడు ఊపుతూనే ఉంటాడు. అబ్బా ఎట్లుంటుంది తెలుసా. వద్దులే కానీ చెప్తే ఎట్లుంటుంది అంటే, ప్రోగ్రామ్ ఏది మనకి చండీగఢ్ ఏదో ఫంక్షన్ పోయాం, అప్పుడు 100 days ఫంక్షన్ ఉంటే ఆ షేక్ హ్యాండ్ తీసుకుండు, షేక్ హ్యాండ్ ఊపిండు అనా వెళ్ళిపోయాడు. చూసుకుంటే 2 ఉంగరాలు లేవు. అంటే అభిమానం అనేది అంటే 100 మంది జనాల్లో నేను తర్వాత చూసుకున్నా, అడే ఉండని అడుగుతా నేను. అట్లుంటది అనమాట. అది చండీగఢ్ అంటే గుర్తొచ్చింది. చండీగఢ్ అనే సినిమా ఒకటి వచ్చింది మనకి. ఎవరు మన జయ మేడం గారు. జర చెప్పనీరు బాయ్ మమ్మల్ని కూడా. అంటే నన్ను పిలిచింది కదా ఈరోజు, నన్ను చెప్పనిస్తా. అంటే రోజు నువ్వు చెప్తున్నావు కదా. సరే చెప్పు. జయ మేడం గారి సినిమా. అంటే అంతకుముందు నేను మిమిక్రీ షోస్ అవి చేసేవాడిని. అయితే మేడం గారు ఈ డెవడో పిల్లగాడు మంచి టాలెంట్ ఉంది, మిమిక్రీ బాగా చేస్తాడు అని చెప్పేసి, నాన్న నీకు త్రూ అవుట్ క్యారెక్టర్ చేస్తా అన్నారు. మామూలుగా చిన్న క్యారెక్టర్ అంటేనే మనం తడిచిపోద్ది. అట్లాంటిది మేడం పిలిపించి ఆఫీస్ పిలిచి త్రూ అవుట్ క్యారెక్టర్ చేస్తాను. ఇక 2 మాట మాట్లాడలే, చేసేస్తా మేడం అన్న. కథం ఇక ఆ రోజు నుంచి ఇక దేవుడి దాని బిజీగా అటు అస్సలు త్రోట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కామెడీ ఫన్ ఉంటుంది అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే ఎలా ఎలావా అంటుంటా. ఆ సినిమా ఆడిన రోజులు అందరూ కూడా ఎలా ఎలావా అనేవాళ్ళు. బయటికి పోయినప్పుడు ఊళ్ళలో పోయినప్పుడు అబ్బాయిలు ఎల్లల వాళ్ళు అనేవాళ్ళు, అమ్మాయిలు రావో అనేవాళ్ళు. ఆ మాత్రం లేకపోతే కిక్కు దొరకదు. బట్ యాక్చువల్గా అసలు మీరు యాంకర్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా అయ్యింది మీది జెమినీ కామెడీ? అంతకుముందు నేను మూవీస్ చేస్తే కూడా ఈటీవీలో చేశాను, జీటీవీలో వీసాలు చాలా చేశాను. అయితే మూవీస్ మంచి బిల్లా, కరెంటు, కాళిదాసు ఈ రెగ్యులర్ సినిమాలు జరుగుతుంటే జెమినీ నుంచి ఫోను, మేము జెమినీ కామెడీ పెడుతున్నాం, మీరు కామెడీ బాగా చేస్తారు కదా అని చెప్పేసి పిలిచారు. అప్పుడు ఏంటంటే టెన్షన్, ఎందుకంటే ఇటు సినిమాలు ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాం, ఇటు యాంకరింగ్ అన్నారు, మళ్ళీ లైఫ్ కొత్తగా అంటే మొత్తం ఫుల్ ఫెడ్జెడ్ కదా, డౌట్ ఎట్లుంటుందో అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డైలీ లైవ్లో అందరితో మాట్లాడుతుంటే అసలు నేను నిజంగా సినిమాలను కూడా మర్చిపోయా. ఒక 5 years 4.5 years సినిమాలను కూడా మర్చిపోయి అసలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా అన్నయ్య అక్కయ్య అన్నారు కదా, నిజంగా ఎంత హ్యాపీ ఉంటుందంటే చాలా చాలా. ఇంట్లో సొంత అన్నయ్య చూసుకున్నట్టు అన్నయ్య అంటుంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు అట్లా? నేను ఇంకా అన్నయ్య అనలేదు అంటే బయట అన్నావు కదా.
అట్లా మీరు యాక్చువల్లీ మిమిక్రీ బాగా చేసేవారు. బాగా వస్తుంది. సో ఆ టైంలో అలా మిమిక్రీ చేస్తూ చేస్తూ చాలా మంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు, హీరోల దగ్గరికి వెళ్ళారు. ఆఫీసులో నా సాగరంగ సినిమా కష్టాలు. ఓ అయ్యో ఏం చెప్తాను లేక 10 సంవత్సరాల క్రితం చెప్పిన కొడుకవా అమ్మో ఎంత అని చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇక టైం కుదురుతుందా లేదా జరంతా చెప్పరా? అదే చెప్పమంటావా అయ్యా? ఇక పొద్దున్న లేచేటోడిని, పొద్దున్న లేచి ఇక అంటే మమ్మీ నాన్నగారు వచ్చేసి మల్లికార్జున గారు కోర్టులో జాబ్ చేసేవాళ్ళు. అసలు ఎక్కడి నుంచి మీరు? అంటే అదే నేను వచ్చేసేసి ప్రాపర్ వచ్చేసి వీర్లపాడు కృష్ణా డిస్టిక్, నాన్నగారు వచ్చేసి ఖమ్మంలో వాటర్ అంటే మినరలే అది. అయితే నాన్నగారు వచ్చేసేసి ఇక ఖమ్మంలో జాబ్ కొత్తగూడలో అనమాట, కొత్తగూడలో జాబ్గా ఇక అక్కడ అనమాట. ఇక మన ఇంట్లోనేమో డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, డాడీ చదువుకోరంటే మనమేమో ఇక పొద్దున్నే వెళ్ళేసి డాడీ వాకింగ్కి వెళ్ళేటప్పుడే మనమేమో అట్లా చదివేటోడిని డాడీ అట్టలని ఇట్లా నిద్రపోయేటం. మన ఫస్ట్ నుంచి కూడా ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతాను మిమిక్రీ చేయటం, అడగకపోయినా అన్న నేను మిమిక్రీ చేస్తాను, ఇంత లేవు నువ్వు మిమిక్రీ అంటే చిన్నప్పుడే డ్రాయర్లు వేసుకొని చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి. చిన్నప్పుడు డ్రాయర్లు వేసుకుంటున్నారా? నీ అంటే అట్లా అయింది. అయితే అక్కడ నుంచి కూడా నేను మిమిక్రీ చేస్తుండేవాడిని. ఇంట్లో మాట్లాడేమో చదువున్నా నా బంగారం, చదువుకుంటే మంచి జాబ్ చేస్తావు అని వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. నాన్నగారిని చూసి నేర్చుకోమ్మా. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, నాన్నగారు మిమిక్రీ ఆర్టిస్ట్. ఓ సూపర్. నాన్నగారు అంటే ఇంకో విషయం ఏంటంటే చెడగొట్టినా బాగు చేసిన ఈరోజు ఈ రేంజ్లో ఉన్నంటే నాన్నగారు అమ్మగారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంతే నిజంగా. అట్లా మిమిక్రీ చేస్తున్న తర్వాత ఇటువైపు ఇక ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక మనం మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఎట్లుంటుందంటే ఒక బ్రహ్మానందం గారు, ఆలి అన్నయ్య అందరూ కూడా మిమిక్రీ ఆర్టిస్టులు కదా, వేణన్న అయ్య వేణన్లాగా అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు కదా, మనం కూడా దున్నేద్దామని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక కొడుకు ఎట్లా తిరిగిండో ఏంది కథ. ఫోటోలు పట్టుకుని పొద్దున్న లేస్తే ఇక ఆఫీసులో ఏమడి తిరిగి అక్కడ పోయిటోండి మిమిక్రీకి దాడాదాలు ఆడిచ్చేవాళ్ళం. ఓ సూపర్ కేక్ అని చెప్పలు కొట్టేవాళ్ళు, కొన్ని గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మ చెప్తానే వాళ్ళు ఫోన్ చేస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత అప్పట్లో ఇంకా ఏంటి 12 years ముందు ఇక మనం తిరిగి మళ్ళీ ఫోన్ చేసి అట్లుండే లెక్క స్టార్ట్ అయింది. దేవుడి వల్ల ఏంటంటే మంచిగా ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా అయ్యో ఇప్పుడు జరగాదు బాగా డేట్లు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి ఇప్పుడు అక్కడ దాకా వచ్చినాం. మంచి రేట్ వస్తుంది అనమాట, రేటింగ్ కూడా వస్తుందంట ఛానల్, ప్రోగ్రామ్ రేట్ వస్తుంది, ఛానల్లో రేటింగ్ వస్తుంది అట్లా. ఏం చేసినా అందరు నవ్వే నీకే ఏం లేదు. నేనేమన్నా అంటే ఒకప్పుడు 100 years ఉండేది లైఫ్, 100 పోయింది ఇప్పుడు అంతా దొబ్బింది. ఇప్పుడు 100 పోయి 60కి దిగినాం. ఈ 60లో ఏమవుతుందంటే సగం నిద్రపోతుంది. కనీసం నేనేమన్నా హార్ట్ఫుల్గా మనం బతకాలి. పైన ఏంటమ్మా ఎట్లా ఉన్నా బాగున్నా అంత అవసరం లేదు కదా అంటే నేను అనేది. అట్లుంటే రోగాలు బీపీలు షుగర్లు ఇంకే వస్తున్నాయి కదా, క్యాన్సర్ అయ్యా లాస్ట్ ఒక్కటి తప్ప మిగతా వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా మనం ఏమన్నా అంటే మనం ఎంత హార్ట్ఫుల్గా ఉంటే అవతల వాళ్ళు రిసీవింగ్ కూడా అంత బాగుంటుంది. బాగున్నామంటే అవతల కూడా కనీసం రెస్పాన్స్ ఇవ్వడు. ఎందుకు అంత అవసరం లేదు. పైన ముఖానికి పులుముక్కొని ఇవన్నీ అవసరం లేదంట. లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు పోతే ఏమైతే మనకు తెలియదు. అట్లాంటి లైఫ్ని మన చేతులారా బిగపట్టుకొని కూర్చొని మనం చాలా షోస్కి వెళ్తుంటాం, పెద్ద పెద్ద షోలు చేస్తుంటాం. ఇక ఎప్పుడైనా మాస్ జనాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది ఇట్లా కూర్చొని నవ్వాలా వద్దా అంటది. ఏందో ₹1 ఆసిపోయినట్టే ఉంటుంది. కాదు అసలు ఎందుకు నాకు అర్థం కాదు. వచ్చినా కూడా నవ్వుతుంటారు మధ్యలో, కానీ ఇది అట్లా ఇంకా అట్లా అంతకంటే ఘోరంగా ఉంటుంది తెలుసా. అటు కాబట్టి పక్కన నవ్వుతున్నా అనుకో, వీడు ఇట్లా చూస్తాడు సరేలే అన్నట్టు. వీడు నవ్వేటోడు కూడా పాపం ఆగుతాడు. ఎట్లుంటుందంటే నేనేమన్నంటే మీరు నవ్వండి పక్కన నవ్వించండి, అది నా కాన్సెప్ట్. లైఫ్ ఎప్పుడు ఎట్లాంటి తెరిచిన పుస్తకంలో హ్యాపీగా ఉండాలి. మనల్ని చూసి ఇప్పుడు నీ ప్రోగ్రామ్ చూసి అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అట్లా నాది కూడా అంతే. జెమినీ కామెడీ చూస్తే ప్రతి ఒక్కరు అంతే అంటారు. ఈ ప్రోగ్రామ్ 6 to 7 వస్తుంది కదా, ప్రతి ఒక్కరు ఏమంటారంటే నిజం అన్న నువ్వు 6కి అట్లా వస్తావు కదా, మేము ఎన్నో టెన్షన్స్తో ఆఫీస్ నుంచి వస్తాం, అన్ని టెన్షన్స్ పక్కన పెట్టేసేసి మీ ప్రోగ్రామ్ చూడాలని ఎంత రిలాక్స్. కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, దెబ్బ తగిలిపోయి పాపం ఒకసారి ఫోన్ చేసింది, దెబ్బ తగిలిపోయి అన్న యాక్సిడెంట్ అయిందన్న నీతో మాట్లాడితే బాగుంటుంది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా అని పాపం కొంత చాలా రిలాక్స్ ఫీవర్ హాస్పిటల్. ఇంకోటి తెలుసా, హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో కూడా జెమినీ కామెడీ గెటప్ గ్రేషన్ ఆ ప్రోగ్రామ్ పెట్టి చూపిస్తున్నారంట. ఇది బిస్కెట్గా నిజంగా నువ్వు చూస్తుంటే నాకు ఎట్లా అబ్బా అంతుంది అనుకుంటున్నా, కానీ నిజంగా నా ఉద్దేశం అది కాదు. ఏ ఉద్దేశమైన ఎక్స్ప్రెషన్ అంతే ఉంది. అంటే బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది అక్కడ. అంతేనా? మీరు బాగా చూస్తే అట్లా కనబడుతుంది. బాగా చూసినా అంతే, ఏందో అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేను ఏం చేయలేను దానికి. మంచిగా ఉన్నావు. బయటకు పోతే ఎట్లుంటుంది, మంచి ఫాలోయింగ్ ఉంటుందా?
ఎవరు పట్టించుకుంటలేరు. అవునా? ఏం లేవు వెనకాల ముంగట. అయ్యో ఇక ఎవరు పట్టించుకుంటారు? అయ్యో తమ్మి నీకేం తక్కువ తమ్మి. ఇక మీరంటే కలర్ కలర్ కడుతుంది ఎప్పుడు గీనే నల్ల మైక్ పెట్టుకుని. అవునా? కలర్ మైక్ కన్నా కలర్ వేయించుకోరా? అట్లా ఇష్టం కానీ ఎవరు చూస్తుండలేరు. అవునా? నీకు అక్కడ ఫాలోయింగ్ మంచిగా ఉందంట. యుఎస్ యూకే కథ లెక్క మంచిగా ఉందంట, అర్థమైంది. కానీ అందరికి అట్లే అంటారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ మంచిగా ఉంటదంట, నాకు అర్థమవుతుంది. అదే ఇక అందరికి అట్లే అన్నారట. చలో ఓ పని చేద్దాం, ఒకసారి నెంబర్లు చెప్పేస్తా అందరికి. చలో అంటే ఓడు కాదు, నెంబర్లు చెప్తా అందరు కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా ఉందా చలో? 9:30 దాకా అప్పుడే వదిలేస్తా అనుకున్నారా? అంతేనా? చలో చాయ్ తెప్పియాలంటే జర మిక్స్ చేయాలి, డికాషన్. చెప్పు, క్లారిటీ డికాషన్ చెప్పు. చాయ్ తెచ్చి అందులో మిక్స్ చేయాలంటే నేను ఇంతవరకు ఎన్నో చూసిన కానీ చాయ్లో ఏది మిక్స్ చేస్తే నాకు అర్థం కాలే. అది టీ పొడి, పాల పొడి అట్లా ఉంటాయి. డికాషన్ మంచిగా డికాషన్, నల్ల డికాషన్ నల్ల ఉంటుంది. అమ్మా రాజా, అమ్మా మంచి తాగేటట్టు అయితే ఉంటది కదా. అరే తాగనీకే తెప్పించి ఫస్ట్ నీతో తాగిస్తాగా అమ్మా. ఏం కావద్దు అప్పుడు తాగుతా, ఏమన్నా అయితే మాత్రం అన్న ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను పోతా. అమ్మా మళ్ళా జంపింది నడుచుకుంటే పోతా. అయ్యా రాజా మంచిగా ఉంటది అయ్యా, ఇట్లా ఉంటది మంచిగా ఉంటది. నెంబర్ చెప్తావా నేను చెప్పాలా? మీరు చెప్పుకోరు, మీరు ఫిక్స్ ఫస్ట్ ఇదిగో యుఎస్ నెంబరు ఇక 703 అంటే మంచి చెప్తానా, 879 2621. ఎట్లా చెప్పినా రాజా? అమ్మా ఎంత కష్టపడి చెప్పినో. తర్వాత యూకే నెంబర్ చెప్పాలా? ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి మళ్ళా. యూకే అయితే నేను చదువుకోవాలి, నువ్వు చెప్పరా ఇంగ్లీష్లో అయితే? నువ్వు చెప్పరా? ఇగో 4412 2377 0661. అమ్మయ్య అయ్యా ఇంగ్లీష్లో చెప్పిండు. అమ్మా ఇంగ్లీష్లో చెప్పినా చెప్పిన. అయ్యో ఇండియాలో తెలుగులో చెప్పొచ్చా మళ్ళా? మళ్ళీ తెలుగులో చెప్పాలి. ఇండియా భారతదేశం మన మాతృభూమి అన్నట్టు. తర్వాత భారతీయులందరూ అంతవరకు గుర్తుంది, నువ్వు అట్లా అడగొద్దు. మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా నేను అడిగాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు, వీటికంతా అనుకుంటారు. ఇక్కడ 040 తెలుగులో చెప్పాలి. ఇంకోటి తెలుసా మనకి తెలుగు ఇంగ్లీష్లో చెప్పి 040 అంటే అదేదో మర్చిపోయినా కాదు, తప్పు చెప్తున్నావా? రైట్ 040 అంటే కరెక్ట్గా అన్నట్టుంటుంది కదా. బాగా బట్టి పడినా చెప్తా నిజంగా అబ్బా. 040 3 6లు 24 513. అమ్మ అంతే గట్లే చెప్పాలి. అమ్మా ఇలా కాలర్ అంట మళ్ళా వేసుకుందామా? కాలరీనా కాలరునా? కాలరు రీ రా అన్ని చూసుకొని మాట్లాడుకుందాం. హలో కృష్ణ, నంబర్ చెప్పగానే కాల్ చేసిన. అంబరీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? లొల్లి అసలు గట్లాంటిదే కావాలి అంబరీష్ గారు, మాకు కూడా గట్లనే కావాలి. చలో మాట్లాడారు మా పని బయట. పని గారు గట్ల చేసిన అంతే. ఏ కాకా ఎట్లున్నావే? మస్తు. అరే అన్న నీతో అరే అన్న నిజంగా తెలుసా నాకు ఎంత హుషారు అనిపిస్తుంది అంటే, ఇక పక్క నుండి నువ్వు నేను మాట్లాడుకున్నట్టు ఉందన్న. అన్నా ఇంకేం వింటామన్నా, నువ్వేదో చెప్తున్నావు పొద్దుగా వింటామన్నా అని అవిన్ గారు పక్కన కూర్చున్నాడు. ఈ పిల్లగాడు ఏం మాట్లాడిస్తలేడు అన్న. ఇక నేను మస్తు చెప్దామని వచ్చిన, ఈ పిల్లగాడు ఏం మాట్లాడిస్తలేడు. అన్న ఎవరెవరు చేసినావన్నా మిమిక్రీగా మంచిగా? నువ్వు మిమిక్రీ అందరూ చేస్తా. అయితే ఏంటంటే ఇక మన మిమిక్రీ అంటే ఇక ఇంటి దగ్గర మా ముసలి ఒకటి ఉండేది అనమాట. ఎట్లా అంటే కొడక మంచిగా ఇగో అక్కడ ఇక ఏం చెప్పింది తెలుసు వచ్చేటప్పుడు, ఇగో అక్కడ అంబరీష్ అని ఉంటాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు తెలుసా, ఇగో ఆయనతో మాట్లాడు కొడక, ఎంత బాగా చక్కగా మాట్లాడతాడు కొడక అని చెప్పిందామా తెలుసా? ఇక అంబరీష్ గారు అంటే అందరికి నోటెడ్ అంట కదా, డైలీ కస్టమర్ ఇదంటే లేవు అట్లాంటి రోజు వింటుంటా షో. ఏం చేస్తాం, పొద్దుగా లేస్తాము, స్టోరీ పెట్టుకుంటాం, వింటా ఉంటాం, అంతే అదే నడుస్తుంటది. గానన్న నిజంగా మీతో డైరెక్ట్ గా కొడతా, డైరెక్ట్ కలవాలన్న నిజంగా మీ అందరితో కలవన్నా. నువ్వు కలిస్తేనే కదా మాకు హుషారుండేది. కలుద్దామన్నా. ఇంకేం సంగతి అన్న, అక్కడ ఏం చేస్తుంటా మీరు? ఏదో చిన్న చోటా మోటా బిజినెస్ చేస్తుంటాను అన్న. చిన్న మూటల బిజినెస్ ఏందది? చోటా మోటానా? ఏందదే ఆ బిజినెస్ ఏందే? నువ్వు అది చెప్పకపోతే మన వాళ్ళు ఏం బిజినెస్ అనుకుంటారు ఇంకా. అదే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అంతే. ఇంపోర్టింగ్ ఎక్స్పోజింగ్ ఏంటది? ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. అప్పుడే మా డాడీ చదువుకోరా అన్నాడు, చదువుకోలే. ఎట్లుంది మంచిగా ఉందన్న? నేను అదే తప్పు చేశాను, చదవలేదు, చదవకుండా అమెరికా వచ్చిన. ఇక చూసినావా, నువ్వు చదవకుండా అమెరికా పోయినా, ఇక్కడ మేము చదువుకొని ఇక్కడే ఉన్నాం కొడుక. ఏమైందన్న? ఏముందన్నా నసీబు అట్లా ఉంటే వచ్చేసినాం అంతే. ఏముంది అంత నసీబులో ఉన్నది. అసలు ఎట్లా పోయినా ఎవరైనా తోసేసిందా లేకపోతే నీకు పోవాలనిపించిందా అసలు? ఇక చేసిండ్రు 10-12 ఏళ్ళ కింద వచ్చేసిన, సెటిల్ అయిపోయినా, ఇక్కడ సెటిల్ అయిపోయినా.
అయిపోయినాను, అమెరికన్ సిటిజన్ కూడా అయిపోయినాను. అవునా, పెళ్ళైందన్నా? పెళ్ళయింది, 2 పిల్లగాళ్ళు. అవునా, ఏం చదువుతున్నా? పెద్దోడేమో 9th చదువుతుండు. ఏ నిజం చెప్పన్నా? అవును, పెద్దోడు 9th, చిన్నోడేమో 1st క్లాస్. అంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తాను. నిజం ప్రామిస్ చెప్తున్నా. నేను చెప్తున్నా, నేను నిజంగా అసలు పెళ్ళయిందా లేదా అనుకున్నా. నేనైతే పెళ్ళయిందా కాలేదా అనుకున్నా నీ గొంతుని. లేదు పెళ్ళయిందమ్మా, పెళ్ళయింది ఎప్పుడో 15 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి. అంబరీష్ గారు స్టిల్ బ్యాచులర్. అంటే నుంచొని ఉంటాడా ఇన్ని? కాదు నిజం అన్నా. అయితే చిన్న వయసులోనే గట్లా కాదన్నా, చిన్న వయసులోనే గట్లా ఆగం చేసినా నేను. చిన్న వయసులో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం, ఇక నడుస్తా ఉంటది. ఇక అంత ఏముంటది మనకి. ఇగో ఏడున్నా మంచిగా హ్యాపీగా నవ్వుతుండాలన్నా కదా. ఎందుకంటే టోరీ వింటంలో నడుస్తా ఉంటది. ఇప్పుడు ఇంత ముందుగా ఉంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఫనీ అంటూ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇట్లా చేసిన అట్లా చేసిన అనేది తెలుస్తుంటది. ఇక అందుకనే తెలుసా, ఇక నేను ఏమని చెప్పినంటే ఇక కంపల్సరీ వస్తా నేను. ఇక వారం కాకపోయినా కనీసం ఎప్పుడు షూటింగ్ ఖాళీ ఉంటే అప్పుడు వస్తా, కంపల్సరీ పిలవాలి, మా వాళ్ళందరితో మాట్లాడాలని చెప్పిన. ఏమన్నా నువ్వు వస్తే మంచిదన్నా, ఎందుకంటే వినాలని చెప్తా ఉన్నావు. మంచిగా వింటున్నాను మంచిగా. అంతే అన్న, ఎప్పుడు హుషారు ఉండాలి. లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకుంటే ఎట్టుంటదే మొత్తం పాడవాడ. దిల్లారుంటే చాలు భయ్, ఇంకేమున్నది చెప్పు. ఉన్నదే ఒక లైఫ్, ఏముంటది మనకి. ఉన్నది ఒక లైఫ్. సగం పండుకుండా అయితే సగం తినడానికి సరిపోతుంది, సగం లైటింగ్ కొట్టడానికి సరిపోతుంది కదా. లైటింగ్ ఎక్కడ కొడతాం భయ్? లైటింగ్ కొట్టిన 1 సంవత్సరం కొడతాం, 2 సంవత్సరం. ఓ నాకు అర్థమైంది. నాకు ఇంకోటి అర్థమైంది, అక్కడ నువ్వు లైటింగ్ కొట్టడానికి ఇంగ్లీష్ ప్రాబ్లం కదా నీకు కదా. లైటింగ్ కొడదామంటే సైడ్ ప్రాబ్లం భయ్, కలదలు పెట్టుకున్నా, ఇంకేం చేస్తాం. అవునా, ఇంకోటి ఏంటంటే 3 ముక్కలు ఐ లవ్ యూ అట్లాంటి ఏదో చెప్తారు కదా, అదొకటి నేర్చుకున్నా సరిపోతుంది అక్కడ. ఇక మా ఆవిడ 4 పీకుతుందని, ఏం రాదు ఇట్లా చేస్తావని. ఉన్నదా మా వదిన ఉందా పక్కన ఏమన్నా? అదే ఆఫీస్కి వెళ్ళింది. అందుకే మాట్లాడుతున్నా వదిన. నాకు ఇలా అనుకుంటారా? అయ్యా నాకు అర్థమైంది, వదిన మళ్ళీ ఏదైనా అట్లా హుషారు మాట్లాడుతున్నావు. లేకపోతే కాదు నీ ఆగవే, 1 నిమిషం మాట్లాడొస్తా. వంట వంటానే ఇప్పుడు మాడిపోతుంది అక్కడ, వస్తున్నా నేను దండం పెడతాను అంతే. మొత్తం లెక్క అంతే ఉంటుందా ఇక వదిన? నడుస్తా ఉంటుంది అది. ఆఫీస్కి వెళ్ళిపోయినది, మధ్యాహ్నం వస్తుంది. ఇక మధ్యాహ్నం దాకా జోరుదారిగా. ఇక వదిన డ్యూటీ ఏం చేస్తుంది? ఏదో కంప్యూటర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ వెరీ గుడ్. ఇంకేంది, ఇక ఇద్దరు 2 చేతులు సంపాదన. ఎక్కడన్నా ఇది? ఇక్కడన్నా కొత్తగూడెం, ఖమ్మం డిస్ట్రిక్ట్. కొత్తగా మావిడ ఊరే అనా? కొత్తగూడెం మా ఆవిడది కూడా. ఎవరిది? మీ ఆవిడదా? అయ్యో, ఎక్కడో మనకు అనుకోపోయినా. ఎక్కడ? కొత్తగూడెం చదివింది. అవునా? ఏం రామచంద్ర కాలేజ్? ఓహో, రామచంద్ర కాలేజ్ చదివింది అయితే వదినమ్మ. ఇక వచ్చిన తర్వాత ఇగో మీ మరిది ఫండ్ అడిగిండి, ఇగో మీ ఊరు అంట గిట్లా అని చెప్పు ఇక జరా. ఇగో వదినమ్మా, ఇగో నీ కొత్తగూడెంకి వెళ్ళమ్మా, నేను మాట్లాడుతున్నా. ఇక రేడియో మన టోరీ ఇంటే మాత్రం హాయ్ వదినమ్మా చెప్పిన ఇంటర్ ఆల్రెడీ. తన ఆఫీస్ లో టోరీ వింటుంటది, కాకపోతే ఫోన్ చేయదు. అదే లేదు పాపం, బిజీ ఉంటారు కదా. ఇక అందుకని అందరూ ఆఫీస్ లో ఏం చేస్తారంటే పొద్దుగా వెళ్తారు, మూట కట్టుకుని హెడ్ ఫోన్లు పెట్టుకుని వింటుంటారు. మాట్లాడితే కష్టము. అవును, మాట్లాడకూడదు, సైలెంట్ వింటుండాలి. ముందు ప్రాజెక్ట్, ఇంకా ముందు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయన్నా నీ మంచి? ప్రాజెక్ట్ అన్నా నడుస్తాయన్న, పెద్ద సినిమాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. ప్లానింగ్ ఉన్నాయి, చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతోటి పెద్ద సినిమాలు కొట్టాలా, హిట్ కొట్టాలా. హిట్ అంటే ఇది ఇంట్లో కొట్టే హిట్ కాదే, ఇంట్లో దోమలు కొట్టే హిట్ కాదు. మంచి చిన్న బిట్ చెప్పరాదన్నా మిమిక్రీగా? ఏం చెప్దాం? కామెడీ కామెడీ వల్ల చెప్పానా? ఎందుకు కొంచెం జర నవ్వుకుంటావు కదా. ఇక ఈ మధ్య కొండవలస గారు బాగా చేస్తున్నారు కదా. ఏటంటే నేను ఈరోజు అయ్యో ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నా, సంతోషంగా తెలుసా నీకు? అమరీష్, ఏటమ్మా నీతో మాట్లాడుతున్నా నేను సంతోషంగా. అయితే ఓకే, ఆ విషయం వదినంతో చెప్పావు, కొట్టిస్తావా ఏంటి? అది సంగతి. పిల్లలిద్దరిని అడిగినట్టు చెప్పానా? కానీ నిజంగా నీ ఫ్యూచర్ కి కంగ్రాట్స్, మంచిగా చెయ్యి. స్టోరీకి వస్తుండదు అప్పుడప్పుడు. కానీ నిజంగా మీ తరపు నుంచి నేను ఈ టోరీ వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్ మనం మాట్లాడలేం కదా అక్కడ నుంచి ఇక్కడికి. ఎందుకంటే టోరీ అనేది పెద్ద ప్రపంచం అన్న, అన్ని దేశాలలో వింటుంటారు. ఎందుకంటే ప్రతి ఎక్కడ వెళ్ళినా ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటే అసలు టోరీ ఉంటది అంతే. నా రాజా సంగతి. అమరీష్ గారు
థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇంకో కాల్ మంచిది నువ్వు కూడా ఇక అంతా మీ దయ. ఇక వరుకుతాను కొడుకో నువ్వు గట్టిగా అట్లా చెప్ప తమ్మి మంచి గడ్డి కుక్కు. ఏ అమ్మ నీ గడ్డి కోసం నేను ఎడికి పోవాలి గడ్డి కోసం పోయి కోసుకొచ్చేసరికి ప్రోగ్రామ్ అవుతుంది. సరే మరి ఉంటా నేను మళ్ళీ. బాయ్ అన్న బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ వి హ్యావ్ అనదర్ కాల్. హలో హలో. నువ్వు భయపెట్టాకు, భయపెడితే లైన్లో ఉన్న వాళ్ళు కూడా హలో హలో మైక్ టెస్టింగ్ ఉంటుంది లాగా. హలో మీరేనా? మీరేనా? ఎవరో తెలుసు అసలు? వాళ్ళని అడుగుతున్నా మీరేనా అసలు నువ్వెవరు? కాల్ కట్ వాళ్ళకి ఇంకోటి తెలుసా, చాలా మంది నేను ప్రోగ్రామ్ పోతాం కదా, హలో అంటే అంటారు, హలో అంటే వెంటనే హాయ్ అంటారు. వాళ్ళకి అమ్మాయిలు కావాలి నేను అంటారు. లేడీస్ కి మేమే కావాలిగా. అవునా? నువ్వు అంటే వాయిస్ బాగానే ఉంటుందిలే, చూస్తే పిల్లలు ఆగమవుతారు. చూడకపోనంత వరకు పర్లేదు, చూసిన తర్వాత జర కష్టాలు. ఇప్పుడు డైరెక్ట్ కలవక ప్లీజ్. అదే ట్రై చేస్తున్నా, అందుకే ఇప్పటిదాకా ఎవరిని కలవలేదు. కలవక అమ్మో తర్వాత వేరు కదా అది. మరి అట్లా రాజా అది సంగతి. ఎందుకు ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం? బ్రేకా? అప్పుడే ఎంతసేపు మాట్లాడాం? అరగంట అయింది. ప్రామిస్? నీ మీద ఒట్టు. వద్దులే ఆయన గారు వాళ్ళనే చేస్తాం, మన ఇంజనీర్ల మీద వాళ్ళని చేస్తే కానీ నిజంగా నాకైతే హాఫ్ అన్ అవర్ అయినట్టు అనిపించలేదు నాకు. ప్రామిస్ చెప్తాను. ఏం చేయలేము ఇక అట్లా మాట్లాడేది మేమేం చేస్తాం. తప్పదు ఇక బ్రేక్. ఇక మరి ఇవ్వకపోతే కొడతారా? ఇక చాలు ఇక మీ సేవలు మాకు అని చెప్పేసి అంటారా? అయితే ఇక సరే నువ్వు అడుగు. ఇక ఆలోచిస్తాం. మీకు ఏం చేస్తాం? ఎక్కువ చిన్న చిన్న లైట్ బ్రేక్ గట్లా గట్లా హింట్ ఇచ్చి వచ్చేద్దాం. అంతేనా? గట్లా పాట వేసుకొని ఇక అయితే తీసుకో 2-3 బ్రేక్లు వేసుకొని. అదిగో మళ్ళీ ఒకటే దొంగి. చలో లిస్టర్స్, వీరికి ఇలా కాల్ చేసి వెళ్ళి ఫనీ గారితో మాట్లాడుకున్నట్టయితే, వెల్ ఫనీ అంటే యాక్చువల్లీ తను నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, ఈజ్ నాట్ ఓన్లీ జెమ్నీ కామెడీ యాంకర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. అంటే సినిమాలు కూడా చాలా చేశారండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ని, స్టేజ్ ఆర్టిస్ట్ ని, పాటలు కూడా పాడతారు. నువ్వు అట్లా చెప్పకు, వాళ్ళు పాట పాడమంటే నేను చిట్టి పాటలు పాడుకోవాలి ఒకటోసారి రెండోసారి అని. పాటలు పాడతారు, పద్యాలు చెప్తారు, చాలా విషయాలు ఉన్నాయి. ఓ బయలు పద్యాలు నేను ఇప్పుడు పోయి ఆడపట్టుకొచ్చుకోను. ఉప్పు కప్పు రంబు నువ్వు చెప్తావు నాకు చెప్తా. ఏ కమాన్ దొంగ. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఫనీ, ఇవాళ ఫుల్ కుమ్మేసుకుందాం మనం. సో హవెవర్ మీరు కనుక కాల్ చేసి వెళ్ళి ఫనీ గారితో మీరు మాట్లాడుకుంటా రాజా అది కాదు చెప్పు వాళ్ళకి. అది సో మీరు కనుక కాల్ చేసి వెళ్ళి ఫనీ గారితో మాట్లాడుకున్నట్టయితే 7038796611కి యూకే నెంబర్స్ అయితే 441223770661. సరదాగా జెమ్నీ కామెడీ కానీ జెమ్నీ మ్యూజిక్ కానీ యాంకర్లు ఎలా చెప్తారు తెలుసా? నెంబర్స్ 05026244513. ఏమన్నా అర్థమైందా? వాళ్ళకి అర్థమైందిలే అదే సంగతి. సో ఎందుకంటే అక్కడ మేము స్కూలింగ్ ఇస్తాం కదా రాజా, అది వాళ్ళు చదువుకుంటారు. అంటే అంతా చదువుకుంటున్నారు దాదా మీ మధ్య. అందుకే చెప్పాను నువ్వు చదువుకో రాజా, చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉండేది అని చెప్పా. చిన్నప్పుడు గవర్నమెంట్ బళ్ళు వేసిర్రు, ఏం చదువుతాం, పోరీలు ఉండే పక్కనే. వాళ్ళేమో ఫస్ట్ ర్యాంక్లు అంటే నువ్వేమో వాళ్ళకి హెల్ప్ చేసిరా? ఏమన్నా తెలుసు అబ్బా నీకు వచ్చినట్టు మళ్ళీ వాళ్ళకి హెల్పింగ్ తీయాలి కదా వాళ్ళ. అదే అంటున్నా, వాళ్ళేమో పాస్ అయినట్టు నువ్వు ఇక్కడే ఉన్నావు. అంతే మరి ఏమన్నారు, ఏడుకి వెళ్ళా మనం ఆడికి. బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు, ఏదో అవుతుంది ఇడా. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసి నేను మా రాజాకి జర చాలా అది మిక్స్ చేసి ఇస్తా. స్టే ట్యూన్ టు టాలీవుడ్ టాక్ విత్ అవిన్ అండ్ ఫనీ గారు. స్టే ట్యూన్. నా సామిరంగా ఈ సినిమా అయిపోయి నాకు తెలిసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇంకా బుద్ధులు మాత్రం పోలే. రాజా ఎప్పుడు పర్స్ దొరుకుద్దా, ఎప్పుడు ఏ గోల్డ్ చైన్ కనిపిస్తుందా నా ఫోన్ మీద పడ్డదా? ఇక బాగుంది చూస్తున్నా, అటు పక్కన పెట్టినది అందుకేనా. బిల్లా సినిమా మంచిద్దాం. ఎవరక్కడ ఎవరక్కడ అంటే మా బెంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కడ బాబు వినిపించింది నీకు వాయిస్? అక్కడ పక్క నుంచి అంటుంటేను చాలా హ్యాపీ తెలుసా? యా, ఎందుకంటే కాలర్స్ తో నిన్ను సారీ నాకు మాటలే రావట్లేదు చూడు. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తాను. ఈ అంటే నీకు కరెక్ట్ అయిన మొగుడు దొరికాడు అవిన్. అవునా? ఆ రోజు మా ప్రదీప్ ఎవరు వచ్చినా సరే నీకు నీ షో నీ నోరే కనిపిస్తుంది తప్పించి వాళ్ళ నోరు కనిపించదు. ఇవాళేమో మనోడు వచ్చాడు పని నిన్ను ఆడుకుంటున్నాడు చూసుకో, నీ నోరు ఇప్పుడు నీకు ఛాన్సే దొరకట్లేదు. అసలు బేసిక్ గా మీరు ఒకటి మర్చిపోయారు, నేను మా ప్రదీప్ వచ్చినప్పుడు కూడా ఎంత ట్రై చేశానంటే అటో ఇటో కొంచెం వాడికంటే నేనే గెలిచాను. బట్ యూనో మా కొంచెం పక్క జరుగుతాం, మేము మాట్లాడుకుంటాం. హలో అప్పుడు కొంచెం మాట్లాడినిచ్చావు. హాయ్ అసలు లేదు. హాయ్
హలో ఫణి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. అయ్యా కేక ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంట్లో నుంచే. నీ ముఖం. హలో. కానీ నిజంగా మీరు హార్ట్ఫుల్ అలా నవ్వుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? నిజంగా ఎప్పుడు అసలు ఫణి, ఒక మాట చెప్పాలంటే నీ యాక్టింగ్, నీ మాటలు చూసి బాగా చాలా హ్యాపీగా ఇస్తుంది. అందుకని ఇమ్మీడియట్ కాల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా దోసేసుకున్నాడు ఆల్రెడీ. నీతో ఇప్పుడు మాకు పని లేదు, కొంచెం పక్క జరిగితే మేము మాట్లాడుకుంటాం. ఇంకేంటి విశేషాలు? ఏంటి సంగతులు? మీ పేరేంటి ఒక్కసారి? సారీ, మీ పేరు ఒక్కసారి. హలో, ఒక్క నిమిషం. శ్రీకాంత్ నా పేరు, రావళి మా వైఫ్ పేరు. రావళి. కాల్ చేస్తున్నాం. ఓ వెరీ గుడ్. రావళిజీ ఎలా ఉన్నారు? రావళి గారు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. సూపర్ గా ఉన్నారు. కేక ఏం చేస్తున్నారు? మీరు కూడా జాబా, హౌస్ వైఫా? ఇంకా లేదండి. అవునా? అవునా, జాబ్ సెర్చింగ్ అన్నమాట. అవునా, సెర్చింగా. ఇంకేంటండి విషయాలు? ఏంటి సంగతులు? ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రస్తుతం? ఇంకేంటి? ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నాం. వా, నేనే అందరికి పంచులు ఇస్తా, మీరు నాకు ఇచ్చారుగా. హలో, సరదాకి లేదు నేను జోక్ అన్నా. ఎంతైనా మిమిక్రీ ఫణితో పోటీయా? పోటీ ఏం లేదు. ఎందుకంటే నిజంగా నాకు అవతల నుంచి ఎంత ఫోర్స్ ఉంటే ఇక్కడ నుంచి అంత మనం అంత హుషారుగా చేయగలం కదా. నిజంగా అది మీ ప్రోగ్రెస్ లో తెలుస్తుంది. అసలు ఒక్కొక్కసారి ఒక గెటప్ తో వస్తుంటారు కదా. గెటప్ ఇప్పటికీ 1000 గెటప్స్ వేసా. వేసిన గెటప్ వేయకుండా ఇంతవరకు నాకు తెలిసి అంటే లిమ్కా బుక్ లో అప్లై చేస్తే ఏమైనా వచ్చేది. మనం నాకేంటంటే అవార్డుల కంటే నాకు మీ అభిమానం నాకు చాలా అని చెప్పేసి నేను అవార్డు కూడా అప్లై చేయలే. రిపీట్ చేయలేదు కదండి ఏ గెటప్ అసలు ఇంతవరకు వేసిన. అబ్బా, మీరు అయితే నాకు తెలిసి మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కదా ఇండియాలో ఉన్నప్పుడు. అవునా? అయ్యో, మిస్ అయిపోయారు అయితే. సింగపూర్ లో మా కర్మకాలి ఒక్క తెలుగు ఛానల్ కూడా లేదు. అయ్యో రామచంద్ర, ఎంత ఘోరం జరిగిపోయిందండి. చూసుకుంటాం అన్నమాట. అండి రికార్డెడ్ షోస్ చూసుకుంటాం. అవునా? ఇంకా అండి, ఇంకేంటి విశేషం? ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తున్నా. అవునా, చూస్తున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంగరాలు చూపిస్తున్నారంటే. అయ్యా, అంటే నేను అనేది ఏంటంటే మనకి రింగ్స్ ఉన్నాయని ఎదుటి వాళ్ళకి తెలవాలి కదా. కొంతమంది మనం ఫంక్షన్స్కి వెళ్తుంటే బ్రాస్లెట్ రింగ్లు పెట్టుకొని యాక్చువల్గా భయ్యా మనం ఏం అడగం, వాడు వచ్చేసి రింగులు చూపిస్తున్నాడు. భయ్యా మీరు ఫనీ కదా భయ్యా మీరు అంటుంటాడు. ఊరిని వాడు ఎవడో నాకు తెలియదు. భయ్యా మీరు అని చెప్తుంటాడు. చేతులు రింగ్లు బ్రాస్లెట్ చూపిస్తూ ఉంటాడు. ఏంటి భయ్య ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పేస్తా, భయ్య మీ రింగ్స్ బాగున్నాయి, మీ బ్రాస్లెట్ బాగుంది. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుంటాడు అంటే వాడు రింగ్స్ చూపించడం కోసం అట్లా నేను కూడా ఫేస్బుక్లో అందుకే పెట్టేశా. అది సంగతి. మనం ఏంటంటే అంత కష్టపడి మనం రింగ్స్ చేయించుకున్నాం, మరి అందరికి తెలవాలి కదా బ్రాస్లెట్ రింగ్స్ ఉన్నాయి. అందుకోసమే కొంచెం అట్లా ఇచ్చా, పోజ్ అట్లా ఇచ్చా. బాగుంది. ఇంకేంటి భయ్య, ఇంకేంటి విశేషాలు? నిజంగా అయితే మీ అందరి కోసం నేను అంటే ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వస్తే అప్పుడు నేను టోరీలో దిగిపోతా. వెరీ గుడ్. నేను ఈరోజు మీ అందరికీ మాట ఇస్తున్నా. నేను టోరీ సాక్షిగా, నా బక్కోడ్ సాక్షిగా. అంటే అట్లా మనకి షూటింగ్స్ యాంకరింగ్స్ అవి ఉన్నాయి కదా. లేకపోతే ఆ మాట ఇచ్చేవాడిని, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాను మాట ఇచ్చేవాడిని. అదిగో మీ గురించి ఇంకో కొత్త న్యూస్ దొరుకుతుంది. ఏంటది? అదే ఆడియో ఫంక్షన్స్ అన్ని కవర్ చేస్తున్నారు కదా, చాలా బిజీ అంటున్నారు. అవును, ఫేస్బుక్ చూస్తున్నారు కదా. అయ్యా దొంగ, మీరు అక్కడ చూస్తే ఇక్కడ ఆడియో ఫంక్షన్స్ చూస్తున్నాను. దాని కాదు, నేను ఒక్కడనే చూసాను. అవునా? ఓహో, అంటే ఫాలో అవుతుంటుంది. అవునా, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇందాక నాకు అర్థమైపోయింది, ఎందుకంటే వేసిన గెటప్ వేయకుండా వేశారు అన్నప్పుడే నేను క్యాచ్ చేశా తెలుసా. నిజంగా. ఎందుకంటే అందరు కొంతమంది అయితే అన్న ఎన్ని గెటప్లు వేశారు మీరు అని అడుగుతారు, కానీ తను వెంటనే మీరు గెటప్ వేయలేదు కదా, వేసిన గెటప్ వేయలేదు కదా అనగానే చాలా హ్యాపీ అనిపించింది. కానీ అక్కడ వస్తే ఇంకా బాగుండేదని నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సరే, అప్పుడప్పుడు మీ గురించి నేను కూడా టోరీకి వస్తాను కాబట్టి ఇంకా మన ఫ్యామిలీ అయిపోయాం కదా, టోరీ ఫ్యామిలీ అయిపోయాం కదా ఈ రోజు నుంచి. సరే, ఏదో అని పక్కన సాయి చేస్తున్నాడు. ఏది ఈ సీన్ లో మనోడు డైలాగ్ లేవా? అసలు
అసలు దీనికి డైరెక్టర్ నేను నాకే డైలాగ్ లేవంట. అయ్యా డైరెక్ట్ కరెక్ట్, నిజంగా డైరెక్టర్ డైలాగులు ఉండవు కదా. అందుకే సీన్ కట్ చెప్దాం, కట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. కట్ చెప్తే నేను కట్ చేస్తారు వీళ్ళు. మరి అయినా సరే కట్ చెప్పే అవకాశం లేదన్నమాట. అంతేనా? ఎందుకంటే సీన్ బాగా ఎక్కువసేపు అయితే ఎడిట్ చేసుకోవడం కష్టం అయిపోద్ది, అందుకే కట్ చెప్పాలి కాసేపు. ఇప్పుడు ఈ సినిమా మేము హైజాక్ చేస్తాం అనమాట, నువ్వు అలా కూర్చో మేము మాట్లాడుకుంటున్నాం. దేవా సరే మనోడు ఫీల్ అవుతున్నట్టున్నాడు. మేము ఫీల్ గా లేండి ఏమన్నా అంటే మళ్ళీ మమ్మల్ని అంటారు ఇక. కానీ మీరు కుమ్మక్కయ్యారు ఇక. బిల్లా సినిమా అయిపోయినప్పటి నుంచి ఇక బిజినెస్ మాత్రం నువ్వు మానలేదు, వాళ్ళతో కలిసిపోయినా ఏం చేస్తా. కానీ ఇంకోటి, నేను ఇక బిల్లా పాట రాంగలోనే అందులో మనం చేసినాం కదా, ఇది మనోడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటాడు ఏడు కొట్టేస్తున్నా అని. అయ్యా రామచంద్ర. కానీ చాలా చాలా హ్యాపీ అండి, మనస్ఫూర్తి చెప్తున్నా మీ అందరితో మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఇక్కడిక్కడ నేను మన ఛానల్స్లో ఏంటంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడతాం, ఇప్పుడు మీతో అక్కడ నుంచి నేను ఇక్కడ మాట్లాడుతున్నంటే ఎస్పెషల్లీ టోరీకి థ్యాంక్ యూ వెరీ మచ్. టోరీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా ఎంతో మందిని మాతో కలుపుతున్నందుకు చాలా వీఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. నిజంగా అదే. మరి అది సంగతి. షార్ట్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ షూటింగ్ రేపు పెట్టుకుందాం మనం, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. ఎప్పుడు మీరు అలా నవ్వుతూ ఉండాలని, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అలా ఎప్పుడు మీ పెదాల మీద చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలా ఎప్పుడు నవ్వుతుంటే ఇక తిండొద్దు ఇక అలాగే, అంటే ఇక అంతే. ఇక ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, అలా తిండొద్దు, మొత్తం నీకే ఇక పెట్టాలి. పిల్లగాడు చూసి రాయిగా మీ నవ్వు నువ్వు ఓరో లేకపోతాను కొడుకోవారు నిన్ను నోట్ల మన మనం ప్రశాంతంగా మారి వచ్చేద్దాన్ని. అసలు అది కాదు, ఒకసారి ఫనీ ఇన్సేపటి నుంచి అవిన్తో ఉన్నావు కదా, అవిన్ ఎలా మాట్లాడతాడు ఒకసారి ఇంప్రూవ్ చేసి చూపించా. ఇదిగో మన సెలబ్రిటీస్ మాట్లాడతాం ఇట్లాంటి ఏదో అంటారు కదా, వద్దులే నోట్లోకి వచ్చింది. కానీ ఎవరిని పడితే వాళ్ళు చేసిన అనుకో మన వాల్యూ దొద్దు అవుతుంది కదా. ఏం చేయలేం మేం బి, ఇదిగో ఏం చేయలేం మేం బి అన్న ఎవరు మాట్లాడే అంటాడు పిల్లగాడు. ఇంతేనా అన్నా? ఇగో మీరు మాట్లాడుకుంటారా అని సరే ఊకో అంటాండి. ఇక పని పై ఏదో రోజు పైకి వస్తావు, నీకు నాకు నీ మీద నమ్మకం ఉన్నది. అదిగో చూసినా అంటే ఇట్లా నన్ను కవర్ చేస్తాను చూడు, అంటే ఆ వాయిస్ రిపీట్ చేయాలని. ఇన్సేపు మన ఆనేర్ లో ఉన్నావు, ఆఫ్ ఎయిర్ లో ఉన్నావా? ఆనేర్ లోనే ఉన్నావు. ఇక అవసరమా ఇక ఈ క్వశ్చన్ ఇప్పుడు? నీ గురించి అన్న ఇల్లు మా వాళ్ళు పాపం ఇంతసేపు ఆనేర్లోనే ఉంచేసాం మేము మీ గురించి. ఆనేర్ లో ఉంటే మంచిదే, అది గురించి అందరికి తెలుస్తుందని. తెలిసింది కూడా ఆల్రెడీ, కొత్త తెలిసేదే ఉంది. ఏదేమైనా ఇక ఏడో చోట నాలాంటి మంచి వాళ్ళు ఉంటారు, ఇక ఫన్ లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఇక తయారవుతారులే ఇక దొంగలు. కానీ ఏం చేస్తారు, అదే ఓన్ డబ్బా అంటారు తెలుసా. అంతే ఇంకేం చేయలేం. చలో మళ్ళీ రౌలీ గారు అండ్ శ్రీకాంత్ భాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే మరి, ఓకేనా? రౌలీ గారు, శ్రీకాంత్ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అమ్మా అయిపోయిందయ్యా, వర్షం కురిసి వెళ్తుందంటారు కదా, నిజంగా చాలా చక్కగా లేదు అది. సునామీ హుస్సేన్ సాగర్ కాడ పోయినప్పుడు వస్తే చూడు అట్లున్నది ఇంత వాసన. వాళ్ళు వింటున్నారులే ఈసారి ఫోన్ చేసినప్పుడు నేను తిడతారు, నాకు తెలుసు. ఏమండి రౌలి గారు వింటున్నారా, మీ గురించి ఏదో హుస్సేన్ సాగర్ స్మెల్ ఏదో అంటున్నాడు, మీ ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు వాయి తిప్పేసండి. నేను హుస్సేన్ సాగర్ దగ్గర పోయినప్పుడు వస్తుంది అన్న, కానీ వాసన గీసాను నువ్వు ఎక్స్ట్రా రంగులు ఎందుకు అడిగి చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థం దాని గురించి మీనింగ్ చెప్దాను అంతే. ఎందుకంటే వాళ్ళందరూ మా అభిమానులు కాబట్టి నేను వాళ్ళ వైపు మాట్లాడతాను, నీ వైపు మాట్లాడు నేను, అదనమాట. ఇప్పుడు ఏం మాట్లాడదామని చెప్పి ఇందుకే అట్లా మిక్స్ చేసి ఇచ్చిన ఏమి ఎక్కలే ఇంకా ఏమి, అదే కదా టీ పూట కాఫీ పూట అది అట్లా నల్ల డికాషన్ అందుకని తెలుసా పక్కన పెట్టిన. అమ్మా నువ్వు నీకంటే మస్తు చూసాను కానీ పిల్లగా దొంగ అయితే అట్లా సతాయిస్తున్నావు వెళ్ళిన పాపం ఏం చేస్తే ఇక వాళ్ళు అన్ని చూసుకుంటే వాళ్ళని సతాయిస్తున్నారు మళ్ళీ సతాయించుడు పాపం. అమ్మ రావులి గారు అయితే అమ్మ వచ్చి నువ్వు పక్కకుండా అంటారు వాళ్ళు పాపం. చూసిండ్రా ఇక వాళ్ళు ఎట్లా సతాయిస్తున్నారు. నిజంగా మా టోరీ వింటున్న ప్రేక్షకుల కంటే మీకు చాలా ఓపిక, నాకు ఆ విషయం అర్థమైంది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వైట్ అవుతుందంటే మీరు ఎట్లా బరాయిస్తుండ్రో ఏమో. నిజంగా మీ ఓపి నాకు అర్థమైపోయింది, నాకు నిజంగా తెలుసా. దీనికి ఇట్లాంటి రోజు అదే పాపం వాళ్ళ పరిస్థితి నాకు అర్థమైంది. అక్కడ హాస్పిటల్ కూడా బిజీ ఉంటున్నాయంట, అందుకే డాక్టర్లు అందరూ నా షో వింటారు.
అంటున్నాయంట. అదే డాక్టర్లు అందరూ రోజు నా షో వింటారు, అందుకే పేషెంట్లు ఎక్కువ అయిపోయారు. ఓహో, డాక్టర్ దగ్గర నువ్వు మధ్యలో కమిషన్ తీసుకుంటున్నా? నాకు అర్థమైంది. అయ్యో దొంగ కొడుకు. ఇక బిజినెస్ ఎట్లా కావాలి వాళ్ళ? మీరంటే బిల్లా సినిమా చేసిరు, అట్లా చేసిరు, ఇట్లా అయింది, వాళ్ళకి వెళ్ళి గిల్లా గిల్లా అంటాడు, సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటాను పిల్లగాడు. ఓ అయ్యా నేను తీయలే, ఆ షూటింగ్ లో వదిలి యాక్టింగ్ చేసిన కానీ నిజంగా దొంగలు అయితే ఏమో ఎవరు తెలుసు, 70 పర్సులు అన్ని తీసిరు. పాట అయిపోతే జాలి అవ్వ మొత్తం పర్సులన్నీ అడుగు ముగిరిస్తారు. ఏమున్నాయి అందులో, ఏం లేకపోయా చూసినావు నువ్వే సినిమా. ఏమైపోయింది చెప్పినాక డైలాగ్ అందులో, ఏటీఎం కార్డులు పెట్టాను, బ్యాంకులు అన్ని పెట్టేసి ఏం దొరకట్లేదు అని చెప్పినాక అప్పుడే. యూఎస్ పోతే కూడా అట్లే ఉంటుంది అట, కార్డులు చూపెడతారు, ఇక ఈ పైసలు లేవంటారు. నిజంగా నాకు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడితే ఇంత ఆనందంగా ఉందంటే డైరెక్ట్ వాళ్ళని కలిస్తే ఇంకా సూపర్ కదా. రాజా వెళ్తా ఎప్పటికైనా ఏంటి మీరు ఒక ఈవెంట్ చేస్తే చూడాలని. అదే ఈవెంట్ ఇగో మన వాళ్ళు ఇగో ఇంటర్నర్ కాబట్టి టోరీ అక్కడ ఒక ఈవెంట్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫనీ, అసలు ఏమవుదాం అని వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను నిజం చెప్తా, ఒక్కొక్కరు చెప్తారు నేను అది అవుదామని ఇదామని, అమ్మతో నేను ఏదేమో అవుదామని కాదు. చిన్నప్పుడు మా మేడం స్కూల్లో లేపి ఎవరెవరు ఏమవుతారంటే ఒకడేమో డాక్టర్ అవుతా, ఒకడేమో కంపౌండర్ అవుతా, ఒకడేమో అదే అంటే అట్లా చెప్తారు కదా, ఒకడేమో ఇంకా ఇక ఏదో అంటారు కదా, అంత పాత జోకు అమ్మ అవుతా నాన్న అవుతా అని ఏదో చెప్తుంటారు. నేనైతే నిజంగా ప్రామిస్గా ఊహ తెలిసినప్పటి నుంచి ఒకటే ఏమవుతా అంటే అప్పుడు ఆర్టిస్ట్ అని కదా యాక్టర్ అవుతా అని చెప్పిన. మా మేడం ఏమో కొట్టుకోండి గాడిది కొడుకు చదువుకో, ఇప్పటి నుంచి నీకేంద్రా అని కొడితే ఎప్పటికైనా నీకు ఆర్టిస్ట్ అయితే అప్పుడు కనపడతా అనుకున్నా. నేను ఆర్టిస్ట్ అని కానీ అనలేదు. పోయిందా అంటే ఎక్కడ పోయిందా అంటే చిన్నప్పుడు కదా పాపం, పోయిందంటే అట్లా అనకూడదు, కాకపోతే ఆమె ఎక్కడ పోయిందో నాకు తెలియదు. కానీ నిజంగా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఆర్టిస్ట్ ఎట్లా అంటే మన స్టేజ్ల మీద చేతులు ఊపుతున్నట్టు కింద మా ఇంట్లో మా మంచం ఎక్కేసి ఇట్లా చేతులు ఊపుతూ ఉండేవాడిని. మీ అమ్మ వచ్చి బరిగలు అందుకని నిజం లేదు, మా మమ్మీ డాడీ ఎప్పుడు కొట్టలేదు తెలుసా. అంటే అందరూ వింటున్నారు అని కాలే కానీ మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. తొడలెందుకు రుద్దుకుంటూ ఎప్పుడు కొట్టలేదని బెల్ట్ దెబ్బలు బరిగ దెబ్బలు ఏమన్నా ఇంకోటి తెలుసా, మా డాడీ బెల్టే వాడడం. అది అందుకే బరిగెళ్తా కొడుతుండే, చిన్న లేవు ఊకో అన్ని విషయాలన్నీ చెప్తా ఎందుకు. మా అవ్వ కళ్ళల కారం పెట్టి మరీ కొట్టేది. మామిడికాయ నిమ్మకాయ కారం, ఎర్ర కారం, ఎర్ర కారం కొడుకవా అయ్యా, అగ్నిలాగా ఏమనుకుంటా అప్పుడు ఎర్ర కనిపించేది. కంట్లో పెట్టేదా ఇంకా ఎక్కడన్నా? అక్కడే సరిపోయేది, పావుకిలో పెట్టేది. ఇక వామ్మా వాయ అనేటోడివా గానికే అయిపోయాయి. నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇదిగో నువ్వు ఆడ కూర్చున్నా నేను ఇక్కడ కూర్చున్నా. నిజంగా మా మమ్మీ కానీ మా డాడీ కానీ వాళ్ళు నిజంగా నాన్న నువ్వేమైతే, కొంతమంది నేనేం చెప్తున్నాను, కొంతమంది తల్లిదండ్రులు రుద్దుతారు, అరే నువ్వు డాక్టర్ కా అంటారు. కొంతమంది నువ్వు ఇక ఏం కాకపోయినా కనీసం ఇంట్లోనే పండుకోరా అనేటోళ్ళు. అవునా కదా? కొంతమంది ఎంత చదివించినా పాపం వాడికి లక్షలు పెడతారు, వాడికి ఇంట్లోనే ఉంటాడు. కానీ మా మమ్మీ డాడీ నువ్వు నీ ఇష్టం నాన్న నువ్వేమవుతావు అన్నారు. కానీ నేను అనుకున్నా ఇక రోడ్ల మీద తిరిగి అట్లా అయితే అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల ఇక ఇంతమంది ప్రేక్షకులు అభిమానులు నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఎంత అభిమానంతో మాట్లాడుతున్నారంటే, మనం నువ్వైనా నేనైనా ఎన్ని జన్మల సుకృతం ఇది. లేకపోతే మనం ఎవరో ఇంట్లో ఉండేటోళ్ళం ఈరోజు వాళ్ళందరూ మనకు ఫోన్ చేసి మాట్లాడతాం. నిన్నైతే మనల్ని ఎప్పుడు తిడుతూ మాట్లాడినారే వాడరా యాక్టింగ్ మస్తు చేస్తాడు రా బాయ్. కొంతమంది బయటికి ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, అరే ఈడురా గెటప్ కృష్ణ కూడా ఏమన్నా చేస్తాడు అరా ఎమ్మ అంటారు. అంటే వాళ్ళు అభిమానంగా తిడుతుంటారు, అరే ఈడు ఇంకా బుద్ధి మాట్లాడు అరే ఏమన్నా చేస్తాడు అరే ఈడు అంటారు. నిజంగా అంటే వాళ్ళు అభిమానంతో మనసులో వస్తుంటాయి. షోలోకి పోతుండే అన్న నిజమన్నా ప్రామిస్ అన్న ఇట్లా ప్రోగ్రామ్స్ వాటికి వెళ్తుండే అట్లా. అది హ్యాపీ. కాల్ ఉన్నారంట, వచ్చిందా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్? గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్ మార్నింగ్ మీకు. కృష్ణవేణి, చికాగో నుంచి. చికాగోగా ఉన్నారండి పొద్దున్నే? లేదు వింటూ నవ్వుకుంటున్నాము. అయితే పర్లేదు, చికాకు లేకపోతే చాలా మాకు అంతే ఇక. ఎందుకంటే ఇక మా ఫనీ బైక్ అప్పటి నుంచి చెప్తున్నారు ఇక డాక్టర్లు బిజీగా ఉన్నారు, నువ్వే సంపాదించి పెడుతున్నావు అని. కాదు అవిన్ ఒక డాక్టరు, గదే చెప్తే అర్థమైతే ఈడ ఇక అంటే ఆడు పశువుల డాక్టర్. జీ నమస్తే, హాయ్. ఏం పేరు చెప్పారు? చెప్పలే ఇంకా కృష్ణవేణి గారు అన్నారు. చెప్పలేదు, కృష్ణవేణి గారు అన్నారంట. ఏమో ఎప్పుడు అర్థం. కృష్ణవేణి గారు చెప్పండి. మీ పేరు మీద ఒక పాట ఉంది తెలుసా తెలుగులో? తెలుసు, ఉంది. ఏం పాట? నా పేరు మీదే ఉంది ఆ పాట. ఏం అదే ఉంది, ఏంటి అది? మీకు తెలుసు అన్నారు కదా. అంటే మీకు తెలుసా అని చిన్న టెస్ట్ అడిగాను కదా. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ చెప్పాలా? పర్లేదండి, మన వాళ్ళే కదా. అంటే అప్పట్లో మీరు ఆ పాట విన్నారా లేదని చెప్తా. అది నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటది. అంటే మీకు 20 years ఉంటుందా? అంతే, 23, 24 అంతే.
ఎంత వయసు అడగకూడదుగా. సరే మీ 10th అయిపోయి ఎన్ని సంవత్సరాలు అట్లా మీ ఏజ్ చెప్పొద్దు, అట్లా చెప్పలేదు. సరే ఏజ్ చెప్పొద్దు కానీ సరే కానీ ఓకే. ఇంకేంటండి మీరు ఏం చేస్తుంటారు? కాదు భయ్, పాట అడిగిన పాట పాడు మళ్ళీ అప్పటికెళ్ళి. పాట ఎందుకు అడిగినావు మళ్ళీ ఆమెని? అది ఆ పాట చెప్పాలి కదా, పాడు. సరే మీకు పాట పాడాలి. అట్లా కాదు, ఆ పాట ఫస్ట్ కృష్ణవేణి కృష్ణవేణి కృష్ణవే అంటే ముందు తర్వాత రాదు, అందుకే 3 సార్లు చెప్పిన అది ఉండేది. గుర్తుందండి మీకు? ఇప్పుడు వినలేదు, చాలా రోజులైంది విని. అవునా, అది నేను కూడా చాలా రోజులు అయింది. కాకపోతే నేను మీ పేరు వినగానే నేను గుర్తుపెట్టుకున్నా తెలుసా అండి. అంటే ఇగో మీరు 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చిన పాటలు అయ్యి. ఏది ఆ పాట కృష్ణ పాట. నీ గురించి చెప్పక తమ్ముడు. కృష్ణవేణి గారు చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. అవునా, మీ వారు ఏం చేస్తుంటారు? మీరు ఏం చెప్తే చేస్తారు కదా. సాఫ్ట్వేరా? ఇంకేంటండి, చికాగో ఎలా ఉంది? చికాగో చాలా చల్లగా ఉంది. అవును, ఇక్కడ మాకే చలి పుడుతుందంటే అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదండి. ఇక్కడ -1 -2 అలా ఉంది ఇప్పుడు. అవునా, అమ్మో, ఇక్కడే మేము తట్టుకోలేకపోతున్నాం కదండి. ఇక్కడ బాగా చల్లగా ఉంది అసలు. అవునా, బయటకు వెళ్తే అన్ని అవి అన్ని వేసుకొని. ఎవరు మీ బాబా వెనక? వాడికి కార్టూన్ పెట్టాను, అరుస్తా ఉన్నాడు. సేమ్ మీ వాయిసేగా. మీ అదిగో బా, ఎంత ఆనందం ఆ వాయిస్ లో. అసలు నిజమండి, ఎంత మాధుర్యం ఉందండి మీ వాయిస్ లాగానే. చెప్పండి. నిజంగా అండి, ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాడు మీ బాబు అసలు కదా. మీ గొంతు అది మీ వారి గొంతు వచ్చిందా? మీరే చెప్పాలి, విన్నారు కదా. అంటే వాళ్ళ డాడీ గొంతు అనుకోండి, నాకు తెలుసు కదా కదా. చూసారా నేను ఎలా క్యాచ్ చేశాను? ఎందుకంటే మీరేమో చెప్పండి అలా మాడుతున్నా, వాడేమో అంటున్నాడు. నిజంగా అంటే మీకు మీ ఓడి వాయిస్కి ఎక్కడ సింక్ అవ్వలే. అది అబ్బా నాన్న బంగారం ఏం నాన్న. వాడు ఎలిఫెంట్ కార్టూన్ అంటే మహా పిచ్చి. అవునా, ఓహో వెరీ గుడ్ అండి. ఇంకా ఉన్నారా మీ వారు శ్రీవారు? వెళ్ళిపోయారు ఆఫీస్కి. అవునా, వచ్చిన తర్వాత అడిగినట్టు చెప్పండి. ఫనీ ప్రత్యేకంగా స్పెషల్గా అడిగాడని చెప్పండి. విన్నారు ఇంతకుముందు, వినే వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఓ విన్నారా? ఓహో రెడీ అవుతూ వెళ్ళిపోయారు. ఓహో అయితే మీకు అక్కడ టోరీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. ఇంకా అది మాకు మార్నింగ్ నుంచి మోగుతున్నది. అవిన్ ప్రోగ్రామ్ చేద్దామంటే ఆ టైంకి ఉంటారు, అందుకని చేయలేదు. లేకపోతే రెగ్యులర్ గా చేస్తుందండి అవిన్కి. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే వాళ్ళు తొందర వెళ్ళిపోయారు కాబట్టి చేశారనమాట మా షోకి. పునీతులం అయిపోయినాం ఈరోజు పని పై చేయబట్టి. వంట కార్యక్రమం అయిపోయిందండి? బాక్స్ కూడా కట్టేసా, వెళ్ళిపోయారు. అవునా, ఏం చేశారు స్పెషల్? మీ ఇంట్లో వంట మా కడుపులో తంట. అయినా నీకు వాళ్ళు పెట్టర్లే కానీ నువ్వే కాదు. ఏమండి మీరు అంటే ఏమైనా పెడతారేమో అనుకుంటున్నా మనోడు. లే ఏమంటారు ఇవాళ? ఏమన్నా చపాతీ పెట్టాను, చపాతీ కర్రీస్. ఓహో కర్రీస్ ఏంటి స్పెషల్? ఇక పోయి తిందామనే పొద్దునే ఇక వాళ్ళకి మిగిలి లేవు జర 2 ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఇక మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఉంటే అడుగు పొడుగు అని మీకు ఎడుతుంది. ఇక ఊకో మీ కూరలు గీరలు అడుగుతున్నాయి. ఇక మళ్ళీ చికెన్ అంటే చేస్తే ముక్కకు చికెన్ ఉండలే కదండి, ఏముండారు? లేదు కార్తీక మాసం కదా, వెజిటేరియన్. అది బుద్ధి తెచ్చుకో కొంచెం. ఉన్నాడు పాపం చూడు, కార్తీక మాసంలో అంత ప్రత్యేకంగా పూజలు చేస్తానే చికెన్ మటన్ అంటాడు పిల్లగాడు. తినేటి అన్ని మంచిగా కానీ మళ్ళీ మీకే అనేటి మాటలు. మన తెలంగాణలో నాన్ వెజ్ లేనిది జరగదు. ఇంకోటి ఏంటంటే అండి, ఫిష్ అంట వెజిటేరియన్ అంట. జలపుష్పం అంటారు. తింటున్నారు మీరు? కొన్ని ప్లేసెస్ లో అది దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. గుజరాత్ సైడ్ ఇటు సైడ్ బీహార్ అండి, బీహార్ గుజరాత్ ఒరిస్సా ఫిష్ వండి పెడతారట. అవునంట, మనుషులు పెట్టరు దేవుడికి పెడతారంట అక్కడ. నిజంగా మనుషులు అడిగితే తిన్నాడు అంటారంట. అసలు దేవుడికి పెడితే నేనైతే అవాక్కయ్యా. మీరు స్టన్ అయ్యారు, నేను అవాక్కయ్య తెలుసా. మీరు టైడ్ వాడతారా రోజు? నీ బట్టలే సూతుకుతా కొడుక. నేను అందుకే వారానికి ఒకసారి స్నానం చేస్తా. చలో అదేందో కానీ అది నాకు దూరం కూర్చోండి కాదు. నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుండి ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. అప్పటి నుంచి నాకు అర్థం కాదు అక్కడ ఎక్కడెక్కడ. ఇప్పుడు రివీల్ చేశాడు నెమ్మదిగా. అంటే మీరు నెలకు చేస్తారు, మేము వారానికి చేస్తాం, అంతే తేడా. నెలకు చేసినా కూడా తలస్నానం చేస్తాం. ఇక్కడ నువ్వు స్నానం చేయట్లే కొడుక.
పక్క. చెప్పినా కదా అదే మళ్ళా. అచ్చా సరే కానీ కృష్ణవేణి గారు మరి ఇంకో కాలర్ ఏంటండి? ఓకే నో ప్రాబ్లం. కృష్ణవేణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫస్ట్ టైం కాల్ చేసిన మస్ట్ రోజు కాలర్ లాగా మంచిగా చాలా మాట్లాడారు కదా. చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకో కాలర్. హలో 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 ఎవరది? ఓలనుకుంటున్నావు? ఓలో మాట్లాడుతున్నారు. మా సీతమ్మ గారు వచ్చేసినారు. ఓలనుకుంటున్నావు? సీత గారు మీరేనా? యా నేనే. అబ్బా టచ్ చేసిండ్రు పో. వెల్కమ్ టు హైదరాబాద్ అండి. జలుబు చేసినట్టుంది బాగా. యా రావడమైంది, సిక్ అవుతామైంది. అదే అర్థమైంది మాకు కూడా. వెల్ సో హ్యాపీ టు హియర్ యూ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇన్ మై షో. యా సో అన్ని టైంకి నిద్రపోతున్నాను తెలుసా? నా సామి రంగా ఈ 7:30కే పడుకుంటున్నారా? ఎంత అదృష్టమో. పడుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇంతకి? హైదరాబాద్ నుంచి 6 గంటల పడుకుంటున్నారట సాయంత్రం. హైదరాబాద్. హాయ్ అండి ఫనీ. హాయ్ అండి ఫనీ గారు, ఎలా ఉన్నారు? నేను కొంచెం ఈ మధ్య స్లిమ్ అయ్యానండి. అవునండి. స్లిమ్ అవుతే ఎలా అండి చెప్పండి? అంటే కొంచెం యాంకరింగ్ చేయాలంటే ఎంగిలా కనపడాలి కదా. అంటే ఓకే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారా? ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను. అవునా? నిద్రపోతూ లేస్తూ ఉన్నాను. ఎందుకు అంత కష్టపడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఏమో తెలియట్లేదు. ఈ హైదరాబాద్ వెదర్ నేను వచ్చి రావడంతోనే సిక్ అయ్యాను. ఎక్కడి నుంచి వచ్చారు? లాస్ ఏంజలస్ నుంచి. అవునా? మనకి అక్కడ క్లైమేట్ బాగుందా, మీకు ఇక్కడ బాగా నచ్చిందా? ప్రస్తుతానికి ఇప్పుడు అడిగితే అక్కడే నచ్చింది అంటాను, కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత అడుగు. జలుబు తగ్గిన తర్వాత చెప్తారా మిగతా విశేషాలన్నీ? జలుబు దగ్గర చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ యూఎస్ నుంచి వచ్చేటోళ్ళకి, యూఎస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి పొల్యూషన్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే తొందరగా ఏదైనా చిన్న డిసీజ్ వచ్చినా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే ఈడికి వచ్చింది అనుకో, ఈడ పొగ గిగ వీల్చుకొని జర ఇమ్యూన్ అవుతారు వాళ్ళందరూ. ఈడికెళ్ళి ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఆడికి పోయిన తర్వాత వాళ్ళకి ఏం రోగాలు రావన్నమాట. అట్లా ఈడ ముందే ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇంతకీ తిన్నారా ఏమన్నా? కడుపులో వేసినా లేదా? వేసేసిన. ఎందుకంటే ఏం వేసిండ్రు? దోశ. దోశ వేడి వేడిగా గరం గరం దోశ వేసిండ్రా? ఏంటి పక్కన పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏం వేసిండ్రు? మాగాయ పచ్చడి. ఏమని ఉంటుంది అబ్బా. ఇక మీరు అక్కడ చెప్తాను నాకు అయితే అని తెలుసా నోరు? ఎప్పుడు కాదే బుద్ధి ఎన్నడైనా మారుతుందో లేరు అస్సలు. మామిడికాయ పచ్చడి. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? అమ్మా, సిస్టర్ వాళ్ళ బాబు, డాడీ. ఓహో, మరి అయితే వాళ్ళు వేసిస్తే తిన్నారా లేకపోతే వచ్చా ఏమన్నా గంట పట్టుకోవడం అట్లాంటి ఏమన్నా వచ్చా? గట్ల మాట్లాడతారేంటి? అయ్యో బిడ్డ గంట ఇప్పుడు పొరపాటున ఏం పేరు చెప్పింది బిడ్డ? సీత. ఎప్పుడైనా పొరపాటున గంట పెట్టినా చెప్పు నిజంగా. ఎవరింటలే, నువ్వు నేను మాట్లాడుతున్నా. గంట పెట్టినా ఎప్పుడన్నా? నేను కూడా ఇంటలే. నోర్మై అవి నువ్వు మాట్లాడితే నీ గుండె పగులిపోతుంది. ప్లీజ్ ఫేస్బుక్ లో ఫోటోస్ చూసిన తర్వాత కూడా క్వశ్చన్ అడగటం బావేమా చెప్పు. నేను కాదు భయ్, ఫనీ గారు అడిగిన. ఫనీ అడుగుతున్నా. అస్సలు పట్టుకోను కదా. మేము ఎందుకు పట్టుకోవాలి చెప్పు? కత్తులు కట్టార్లు పట్టుకుంటారని వస్తే నా రాజ్యం కాదు. నిజంగా ఇంతవరకు గంట అంటే గంట తెలుసు కదా? తెలియదు అమ్మ. నీ ఎక్కడ ఉంటావు అమ్మకు వచ్చి కలుస్తా బిడ్డ నీకు. ఇంకోటి సరే గంటే పట్టపోయినావు తినడానికి స్పూన్ పెడతావా లేకపోతే ఏమైనా పెడతావా? అది కూడా చెప్పు. చపాతి నానబెట్టి జ్యూస్ చేసి మొత్తం తాగుతావా? నా కళ ఏంటో తెలుసా సీత? నువ్వు పెండ కలిపి కల్లాపు చల్లుతుంటే చూడాలి నా కోరిక. పేడ ఉంటది కదా, పేడ, ఆవు పేడ ఇట్లా కలిపి కల్లాపు చల్లితే చూడాలి నా కోరిక. కల్లాపు అంటే అక్కడ ఉంటానండి, కాఫీలో తీసుకొస్తాను గ్లాస్ లో. అది కూడా గ్లాస్ అయినా తల్లి నేను దండం పెడతాము. అన్ని గ్లాసులేనే బకెట్ లో కలుపుతారమ్మా పేడ. అయ్యా ఇంకా నిజంగా మస్తు మాట్లాడుతున్నావు తెలుసా సీత? హలో సీత పైన అమ్మ. అయ్యా పాపం కట్ అయిపోయింది. ఇక నువ్వు ఇట్లా టార్చర్గా భయపడ్డా. ఇట్లా అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా కూడా ఉంటారని నాకు తెలిసింది ఇప్పుడు. ఇక ఇంకో కాల్ రట. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభిన్, ఎలా ఉన్నావు? లవ్ కేక, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ప్రోగ్రామ్ వింటున్నా, చాలా నవ్వుగా ఉంది పొద్దున్నే. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? నేను అను ఆస్టిన్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నా. మీరు మొన్న కాల్ చేసిర్రు?
అవును, నేను కాల్ చేస్తున్నా, రోజు వింటున్నా కదా నీ షో. లొల్లి మీరు నాకు నచ్చిరు పో. నేను వచ్చినాను గాడిది. కాలర్స్ ని ఇష్టపడకపోతే కొడతారు మళ్ళీ రాళ్ళించుకొని. అనుజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫనీ, ఎలా ఉన్నారు? నేను సూపర్ తెలుసా. నాకు అంటే ఇన్ని రోజులు ఎనర్జీ మొత్తం దాచిపెట్టుకుని ఇక్కడ మాట్లాడుతున్నట్టుంది నాకైతే. మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. రోజు రావాలైతే. రోజు షూటింగ్లు ఉంటాయి కదండి. మీరు అవింద్ అంటాడేమో నన్ను ఆ మాట అన్నందుకు, బట్ అది మీరు అవింద్ తెలుసుకోండి. సారీ అండి. అంటే మధ్యలో ఏదో అంటారు పుల్లల్లో స్టిక్లు పెడుతున్నారు. ఇంకేంటండి, ఏం చేస్తుంటారు మీరు? నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ వింటున్నాను అనమాట. పార్కింగ్ అట్లా కూర్చొని నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మా జన్మ ధన్యం అయిపోయింది కదా. అంతే కదా మరి. నిజంగా తెలుసా, మీరు అక్కడుండి మేము అక్కడుండి ఏదో పాట ఉంటుంది, మీరు అక్కడుంటే నేను ఎక్కడుంటే అదే అక్కడుంటే నేను ఇక్కడ ఉంటా పాట అది మార్చలేదు. మేము 7 సముద్రాలు దాటి ఉన్నా గానీ మేము మా తెలుగు భాషను మర్చిపోకుండా రోజు వింటున్నాము షోని. వింటూ మీరందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అది మాకు ఎంత సంతోషంగా ఉందో. నిజంగా అండి. నాకు ఈ నేను ఏం చెప్తానంటే, మీరు తెలుగు గుర్తుంచుకొని ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కొంతమంది తెలుగుని నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్క నా షోలో కానీ ఎక్కడ నేను చెప్పేదండి తెలుగుని కొంచెం పక్కన మాట్లాడుతున్నాను కదమ్మా. ఏంటండి పక్కన ఎందుకు పెట్టా నాకు అర్థం కావట్లేమ్మా. సరే అండి. హలో ఉన్నారు కదా మీరు? ఉన్నా. యాక్చువల్లీ ఇందాక మీరు ఒక పాట, కృష్ణవేణి గురించి ఒక పాట, ఆవిడ గురించి ఒక పాట పాడుతూ ఉన్నారు. మీకు గుర్తురాలేదు పాట? అంటే ఆయన ఏజ్ లేని పాట అది. ఏది పాడరా మీరు ప్లీజ్, మీ వాయిస్ నుండి వింటాను. పాట ఫుల్ గుర్తులేదు కానీ కృష్ణవేణి తెలుగింటి విరిబోని ఒక పాట ఉంది, గుర్తున్నా? అది ఇంకో ఒక పదం ముందుకు వచ్చింది, తెలుగింటి విరబోనియా అదే అనుకుంటా. మరి ఆ వర్డ్ నేను వర్డ్ మర్చిపోయాను. ఇంకా మీరు ఒక అడుగు ముందుకేశారు. సూపర్. నిజంగా పాట బాగుంటది తెలుసా. చాలా బాగుంటుందిలేండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ పేరేంటి? చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. కృష్ణ ఈవిడ పేరు అనుగారు. అనుగారు మీద ఏం లేదు కదా పాట, రాపిద్దామండి. లేదండి, మీరే రాయాలి. అదే రాస్తా కంపల్సరీ. ఇన్ని దినాలు పాటలు పాడేటప్పుడు ఇప్పుడు పాటలు కూడా రాస్తాడు. మీ గురించి రాస్తండి తప్పకుండా. థ్యాంక్స్. నిజంగా అండి. అంటే అన్ని వేలో జాబ్కి వెళ్తున్నారు అలా? అదిగో పార్కింగ్ లాట్ లో ఉన్నా నేను. యాక్చువల్లీ బాగా చలిగా ఉంది ఇక్కడ కూడా, అందుకని ఫాగీగా ఉంది అనమాట బాగా. అందుకని ఇప్పుడు చలి మొత్తం పోయింది కదా మాతో మాట్లాడిన తర్వాత. ఏమండి పోయిందని చెప్పండి. కాఫీ తాగితే పోయింది, మాతో మాట్లాడితే పోయింది అనుకున్నా నేను. అది కూడా లేండి, 50% అది 50% అంతే కదా. అనుజీ ఆఫీస్ లో అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. అందరిని అడిగి చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు అక్కడ? ఇంట్లో మా హస్బెండ్, మళ్ళీ 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను పార్కింగ్ లాట్ లో మీతో మాట్లాడుతున్నాను. నిజంగా అండి, తల్లి బాధ్యతలు కదా. అందుకే నాకు మహిళలు అంటే చాలా ఇష్టం అండి. అటు తల్లి పాత్ర పోషిస్తూ ఉంటారు, ఇటు జాబు కదండి. అవును, మీరు యాక్చువల్లీ ఇందాక మీ అమ్మగారి గురించి కూడా మాట్లాడారు. చాలా వెరీ హ్యాపీ. ఆవిడ వింటున్నారో ఏమో అందుకని మాట్లాడుతున్నాను కాదు, అట్లీస్ట్ మీరు అప్రిషియేట్ చేశారు కదా అని ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిజంగా అండి. ఎందుకంటే ఎవరైనా సరే, మీ ఊరు కానీ ఎవరైనా ఎవరి వృత్తిలో వాళ్ళ పర్ఫెక్ట్నెస్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఏమంటారు? పరిపక్వత. మీకు తెలుగు పర్ఫెక్ట్ తెలుసు కాబట్టి పరిపక్వత అంటారు కదా, అంటే పరిపూర్ణత ఉండాలి. పరిపూర్ణత. అలానే మీరు నిజంగా అండి మీతో ఏకీభవిస్తున్నాను నేను. వావ్, నిజంగా అచ్చమైన తెలుగు. నిన్న చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మీరు కూడా అక్కడ పక్కన వాళ్ళకి అంతా తెలుగు నేర్పించేయండి అందరికి, ఇంగ్లీష్ వాళ్ళందరికి కూడా అక్కడ వాళ్ళకి. యాక్చువల్లీ ఇక్కడ గురుకులో ఉందన్నమాట, దాంట్లో తెలుగు కూడా నేర్పిస్తారు. వెరీ గుడ్. ఇక్కడ అంటే అవి తెలుగు నేర్పిస్తారు. ఇప్పుడే స్టార్ట్ చేశారన్నమాట, ఒక 3-4 years అవుతుంది. ఓహో. 2-3 years అవుతుంది. బట్ దాని ముందర అంటే గురుకులం పొద్దున్న, ఆదివారం పొద్దున్న పాటలు అన్ని నేర్పిస్తారు పిల్లలకి, చిన్న పిల్లలకి. వేరే అన్ని నేర్పిస్తారు. మంచి పని చేస్తారండి. వేరే కంట్రీస్ లో అందరూ తెలుగు నేర్చుకోండి అంటే, ఇక్కడ కొంతమంది అంటే అందరి గురించి కొంతమంది ఆ తెలుగు యాక్చువల్లీ బట్ నిజంగా నాకు తెలుసు ప్రామిస్ గా జస్ట్ అంత ఎందుకు అట్లా ఇస్తున్నారు కొంతమంది. అవునా కదండి? అవసరం అంటే నేనేమన్నా పులుముకోవద్దు కదా అట్లా. మంచి మన తెలుగు ఎంత స్పష్టంగా ఎంత బాగుంటది. నేను చెప్పండి. తెలుగు ఒక్కటే కాదు, తెలుగు వాళ్ళు ఒక్కటే కాదు, ఏ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు ఎక్కువగా. ఏం చేస్తాం గట్లా తయారైపోయింది. అచ్చా సరే గానీ, అచ్చా అనుగారు
చెప్పండి. మీరు ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా మా షో వింటా ఉండండి. ఇంకో కాలర్ ఉన్నారంట, మరి నన్ను కొడతారు, వాళ్ళతో మాట్లాడలేదంటే. ఓకే, మీరు ఎంజాయ్ చేయండి అయితే. ఓకే, థ్యాంక్ యూ అనుజీ, థ్యాంక్ యూ. టేక్ కేర్ అను గారు. గుడ్ ఈవినింగ్, బాయ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే టు యూ. బాయ్. అండ్ ఇంకో కాలర్. హలో, हेलो, నమస్తే నందా బాయ్. नमस्ते अविन भाई. ఎట్లున్నావు బాయ్? ठीक हो भाई, कैसे हैं आप, कैसे हैं? బస్ ఏమంటారు, మీ చిత్తం మా ప్రాప్తం. अबा हाय हाय फनी. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూకే నుండి కాల్ చేస్తున్నారు. అవునా? నాకు ఒకటి అనిపించింది మీ వాయిస్ అనగానే. చెప్పండి. మీరు ఇక్కడ ఉంటే మనం డ్యూటీ పోయేది, అంత బాగుంది మీ వాయిస్. నిజంగా అందుకే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. చాలా బాగుంది తెలుసా మీ వాయిస్. థ్యాంక్ యూ. అంటే ఇది బిస్కెట్ అంతా అవిన్ ట్రైనింగ్ ఇచ్చిండా? ఈడికే సక్కంగా చెప్పు. నందు అక్కడ ఏం చేస్తున్నా? నేనా ఎంఫిల్ అయిపోయింది ఇప్పుడే అబ్బో, రీసెంట్ గా. నాకు చిన్న డౌట్, ఈ పుస్తకాలు తల కింద దీనిలాగా ఉంటాయి, ఎట్లా చదువుతారు అవన్నీ? అది నామకే వస్తే చూపిస్తాం అందరికి, కానీ కాదు నిజంగా ప్రామిస్ తెలుసా, ఎట్లా గుర్తుంటాయో ఏందో అమ్మతో నాకైతే అసలు. అబ్బో, మీరు ఏం ఫీల్ లేకపోయిందంటే అబ్బో చాలా మంది ఇక్కడ దానికన్నా మీదికి పోతారు, మేము ఆడిని ఆగినాం. నువ్వు ఇంకా ఆడదాకన్నా పోయినా మాకు అది కూడా తెలియదు కదా. అట్లనే నేను నందు ఎట్లుంది అక్కడ పరిస్థితి, ఎట్లుంది? మంచిగున్నారా? పోర్లు అందరు ఉంటారు కదా? పోర్లు బిందాస్. ఏమన్నా నందు అక్కడ పక్క కవిన్ ఉన్నాడు, చెడిపోతాడు. కొత్త చెడిపోయింది నాకు అర్థం అయితే పిల్లగాడు. పూర్వం మంచోడు అన్నట్టు ఫుల్ బిల్డప్ ఇస్తుంటాడు. మళ్ళీ నీకు తెలిసిందిగా బిల్డప్ ఇస్తాడు అని అయితే మ్యాటర్ తెలిసిందా? తెలిసింది. మనకు అసలు మ్యాటర్ ఏంటో తెలుసు కదా, మనోడేందో అసలు మ్యాటర్ తెలుసు కదా. చాలా తెలుసు అతని గురించి. అదిగో చూసినా, ఏం చూపెట్టక ముందే ఇట్లా అంటున్నారు, ఇక మొత్తం చూపెడితే భయపడతారు మా వాళ్ళు. నందు ఇంకేంటి విషయాలు? మన ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు సార్. ఇక్కడెక్కడ ప్రాపర్? ఇక్కడ ప్రాపర్ ఎర్రమంజిల్. ఓయ్ మన ఎర్రమంజిలే, ఖైరతాబాద్ ఎర్రమంజిలేనా కదా? ఎప్పుడు పోయినా మళ్ళీ ఎప్పుడు వస్తావు? 5 ఏళ్ళు అయింది, మధ్యలో 2 సార్లు వచ్చిన. కానీ నిజంగా మీకు మీ కాళ్ళు ఎక్కడ ఉంటాయి కానీ కాళ్ళు మొక్కాలా? నాకైతే నిజంగా తెచ్చిస్తాను. నీ ముఖం కాళ్ళు కాళ్ళు ఇంపార్టెంట్ నీకు, చదువు బుర్ర కంటే కాదు. నిజంగా మీకు ఎట్లా మరి అమ్మ మమ్మీ డాడీని చూడాలంటే ఎట్లా? అప్పుడప్పుడు స్కైప్ ఉంది, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం. ఎంతైనా కూడా ఫీలింగ్ కదా, ఒక్కోసారి అనిపిస్తుంది కదా. 2 times వచ్చేళ్ళాను కదా, ఇప్పుడు వచ్చేస్తున్నాను డిసెంబర్ లో. కలుద్దాం కంపల్సరీ మళ్ళా. నేను ఇప్పుడు అవిన్ చెప్తాడు మీకు షో అయిపోయాక ఏందనేది. అక్కడ ఏదో నడిపిస్తున్నావు అయితే. చాలా పెద్ద కథ నడుస్తుంది. అయ్యో నాకేం సంబంధం లేదు. అయ్యో మళ్ళా ఇక మధ్యలో ఫణి కూడా మాట్లాడిన ఫణి కూడా తెలుసు అంటే ఏమైనా అయిందనుకో. మెయిన్ ఫణి అని చెప్పు నందా. నువ్వు నన్ను అయితే పని అట్లా నడిపిస్తున్నావు కథలు అయితే. లేదు అది కాదు, దాని గురించి చేస్తావు సీరియస్ నోట్, డిఫరెంట్. జోక్ అన్నది కానీ నువ్వు నందా, నువ్వు గుడ్ కదా. వెరీ గుడ్. గుడ్ బాయ్. నందా ఈజ్ ఎ గుడ్ బాయ్. ఫన్నీ మీరు, నేను రీసెంట్ గా మీ షో చూసాను, ఏది దీంట్లో మా టీవీలో. అవునా? చాలా బాగుండేది. అందాల రాక్షసి ఆడియో రిలీజ్ అప్పుడు కూడా చాలా బాగా చేశారు మీరు. అప్పుడు వేసుకున్నాడు, ఇంత పెద్ద లాగేసుకున్నాడు, మంచి అపిరెన్స్ చూడకు, అక్కడ టాలెంట్ చూడు. టాలెంట్ గురించే చెప్తున్నా, వేషం గెటప్ గురించి చెప్తున్నా. గిరీశం కదా, నన్ను పోని చిన్న పిల్లగాడు కదా, తెలిసి తెలియకేదో ఇంకా పిల్లాడు పాపం, ఇంకా చాలా తెలుసుకో. నాలాంటి వాళ్ళు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ యూజ్ చేస్తే ఎట్లాంటి టాలెంట్ వండుతుంది అనేది చెప్తుంటే మీరు అర్థం చేసుకోరు. మీ ఎప్పుడు గలీజ్ బుద్ధులు ఎప్పుడు పెరుగుతారో ఏమో మీరు. కంట్రోల్ పోని అదే టాబ్లెట్ చెప్పా, మా వాళ్ళకి టాబ్లెట్ చెప్పా, టాబ్లెట్ చేస్తాను. టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నామంటే మీరు మమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. ఓకే, అయ్యో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. నేను ఆ టైప్ మీరు ఇక్కడే ఆ టైప్ కాదు, ప్లీజ్ అమ్మో మళ్ళీ. ఫనీ టైమింగ్ సూపర్ అబ్బా. నిజంగా నందు, ఇంకా ఏంటి విషయాలు, ఏం సంగతులు? నిజంగా ఫుల్ హ్యాపీ తెలుసా. ఈ టోరీ నిజంగా ఎప్పుడు పెట్టినో కానీ ఇవాళ నేను 12 సంవత్సరాలు కదా, నేను ఇన్ని సంవత్సరాలు మిస్, నాకు ఇవాళ ఏమనిపిస్తుంది తెలుసా, ఇన్ని సంవత్సరాలు మిస్ అయిపోయినా అని ఫీల్ అనిపిస్తుంది తెలుసా. చూసారా ఏజ్ గురించి వచ్చేసినావు కదా, ఎందుకులే అదే పెద్ద లేటెస్ట్ వచ్చేసినావు కదా. లేటెస్ట్ అట్లా దిగినా నేను అదే చెప్తున్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏమున్నా సరే నా కంపల్సరీ ఎన్ని షూటింగ్లు ఉన్నా కూడా ఫెస్టివల్స్ అప్పుడు మా వాళ్ళందరితో మాట్లాడి నేను వచ్చేస్తా కంపల్సరీ అని చెప్పిన మన వాళ్ళందరితో. అంటే మనోడు పొట్ట కొట్టంలే కానీ అప్పుడప్పుడు వస్తాను నేను. ఎందుకంటే ఇదిగో ఇట్లా చూస్తాను తెలుసా, ఏమయ్యో నా పొట్ట కొడతాను అన్నట్టు చూస్తాను పిల్లగాడు.
ఆమె ఉన్నది ఇంత పుట్ట మనం ఎందుకు పోరని వదిలేసి అట్లా. ఇదిగో మన వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా. ఈసారి రా చూసుకుంటా నా సాధారణంగా ఇందాక సీత గారు గంటలు గింటలు పట్టు రాదు కదా, ఆ కత్తులు పడుతుంది అనగానే పోయిండు. అగ ఉన్నాడట. నందు ఉన్నావా? పోలే బిడ్డ ఉన్నా ఉన్నాడు నందు అన్ని విన్నాడు. అది నువ్వు ఏం తెలుసా, నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నావు, కత్తులు గిత్తులు అంటా. నిన్నవా? ఇదిగో నువ్వు రాసి పెట్టుకో. అదే అందుకే అట్లా చేసిన చూసి నీకు అసలు ఏజ్ తో వచ్చేస్తే ఎట్లాంటి ఇద్దరు సేమ్ ఏజ్ కదా. అవును 2020 కదా, 2020 మ్యాచ్. నీ ఏజ్ ఎంత? 16. 20 years బ్యాక్ కదా ఇప్పుడు. అవును ఇప్పుడు స్టిల్ 16. సర్లే ఎగ్జాక్ట్లీ కదా. నిజంగా జీవితంలో మనోడు ఎప్పుడు ఒక్కసారి కూడా నిజం చెప్పలే కదా, అందుకే ఇంత ఆనందంగా ఉన్నా. అంతే, అబద్ధం ఆడేటోళ్ళు అందరూ ఎడుకోపోతారంట. ఆడపిల్లలు పుడతారు నీకు. అమ్మా లక్ష్యం దేవిలు అందరు. ఇప్పుడు ఆడపిల్లలు పుడతారులే, వాళ్ళు పుడుతున్నారు బాయ్ వాళ్ళు పుడతారు. ఒకప్పుడు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు కదా. ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఆడ మగ ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదు, బాయ్యా ఏడున్నా బాయ్యా వాళ్ళు పుడతారు అబద్ధాలు ఆడితే. మనవాడికి అందరు బాయ్యలే. పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం, పెళ్లి చేసుకుంటే అన్ని ఎక్కడ పడతాడు పెట్టుకుంటే ఆయన పుడతారు కొడక. ఏదో ఒకటి సెక్యూరిటీ తెచ్చిపోతున్నాయి మెల్లగా, అవి జాగ్రత్త. నువ్వు నిజాలు చెప్పేస్తున్నావు. ఆయన అందుకే దూరం కూర్చోబెట్టిన పిల్లగాడిని. రాజా అది చూసిన అయినావా? ఇదిగో నందు ఇంట వచ్చిన దగ్గర నుంచి రాజా రాజా అంటాడు కొడుకు. ఎక్స్ప్రెషన్ ఏంటి అట్లా ఇస్తున్నారు? అదిగో చూసినా అదే అంటాడు మనోడు. నందు ఉన్నావా? ఇదేదో వెరైటీ వినబడుతుంది నాకు మళ్ళా. చలో నందా నువ్వు టేక్ కేర్. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. Bye Nanda, thanks for calling and have a great day ahead. Have a great evening ahead, I would say. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం మళ్ళా, చాలా సేపు అయింది. నిజంగా తెలుసా నాకు ఈ రోజు నేను డైలీ యాక్చువల్లీ డైరీ రాస్తా. డైరీలో ఎవరిని కలిసా, ఎవరిని మంచోళ్ళని కలిసా, చెడ్డోళ్ళని కలిసా, మంచోళ్ళ లిస్టులో రాస్తాను నీ పేరు. ఇంకోటి ఏంటంటే నిజంగా ఈ టోరీ ఏంటంటే నాకు నిజం ప్రామిస్గా నేను విన్నా కానీ ఇంత ఫీల్ ఉంటుంది అనుకోలే. ఎందుకంటే నేను మామూలుగా లైవ్ చేస్తుంటే చాలామంది మాట్లాడుతుంటారు కదా, అట్లాంటిది అక్కడ నుంచి అక్కడ ప్రజలతో తెలుగు వాళ్ళతో ఇక్కడ కలుపుతున్నా అంటే హ్యాట్స్ ఆఫ్ టు టోరీ. నిజం చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ఫెస్టివల్స్ ఉన్నా పిలవండి, నేను షూటింగ్లో గ్యాప్ తీసుకుని మరీ వస్తాను. ఫ్రీగా చేయాలి మళ్ళీ. అమ్మ నువ్వు ఇప్పుడు కొడుక నీకు అయితే పక్కన పోయిన మాట్లాడతా కొడుక అయితే ఫ్రీగా చేయాలి అయితే నీకు నువ్వైతే పక్కన మనం మాట్లాడుతున్నావు, నీకు ఉంటుందే కానీ బ్రేక్ చెప్పు, నువ్వైతే బ్రేక్ చెప్పు మాట్లాడదాం. వెల్ లిసనర్స్, మీరు కనుక కాల్ చేసి వెళ్ళి పనితో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తుండండి. 7038766611. యూకే నెంబర్స్ అయితే 441223 ఇండియా కాల్స్ అయితే 04066624524513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.11కి కాల్ చేసి ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది. వచ్చే సాంగ్ కూడా ఫనీ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా నుంచి. దాని తర్వాత మళ్ళీ వచ్చేసాం. స్టే ట్యూన్ టు టాలూ టాకీస్ విత్ అవెన్ అండ్ ఫనీ గారు. స్టే ట్యూన్. అది సంగతి. ఫనీ గారు బెట్టింగ్ బంగారాజులో యాక్ట్ చేశారనమాట. అల్లరి నరేష్ గారి తరపున, అంటే ఆయన సైడ్ లో ఆయనతో పాటు లుంగీలు కట్టుకొని లంగలాగా చేశారు. అంటే ఈ క్యారెక్టర్లు ఎందుకు అన్ని ఎప్పుడు ఈ దొంగ క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్ల గురించి అడుగుతాను. బట్ కావాలంట. హలో 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 అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతానండి. నరసింహరావు గారు, మీ వాయిస్ వింటుంటే ఒక పెక్యులర్ వాయిస్ విన్నట్టుగా ఉంది సార్. నాకు చాలా కొత్తగా వింటున్నాను మీ వాయిస్ నా షోలో. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. సో స్వీట్. ఫనీ గారితో మాట్లాడండి సార్. హాయ్ అండి. నమస్కారం అండి ఫనీ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఏం పేరండి? నా పేరు నరసింహరావు అండి. నరసింహరావు ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా అండి? ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఎక్కడండి? హైదరాబాద్ కార్వాన్ అండి, మెహదీపట్నం దగ్గర. ఓ ఏం చేస్తుంటారు? నేను ఆర్టీసీలో పనిచేస్తాను. ఆర్టీసీ? ఆర్టీసీలు అంటే డిపోలోనా, డ్రైవరా, కండక్టరా? డిపోలో అండి. డిపోలోనా? వెరీ గుడ్. అంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అంటే డిపోలో? డిపోలో హార్డ్ వర్క్ ఉంటుందండి. మాది చూసారా? అవునా? ఇలా బస్సులు రోడ్డు మీద చక్కగా తిరగాలంటే వాళ్ళు చేసే కష్టం. అవునవును, మీలాంటి లాగా చేస్తుంటే వాళ్ళు బాగా చేస్తుంటారు. ఇంకంతే కదన్నా, మా బుద్ధులు గాయ అలా బుద్ధులు గాయ. నాన్న ఏంటన్న విషయాలు, ఏం సంగతులు, ఏం చేస్తుండ్రు, ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రు లైఫ్? ఏం రొటీన్ అండి, అవన్నీ ఏం లేవు. కంపల్సరీ పోవాల్సిందే, డ్యూటీ అంటే డ్యూటీ అంతే. అంతేనా? అంతేనండి. అవును, నాకు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడగకూడదు. ఇందాక కూడా అడిగినా. అంటే ఎంత మంది పిల్లలు, మ్యారేజ్ అయిందా, ఎన్ని కథ లెక్క? ముగ్గురు అండి.
ఎంత ఏజ్, ఏం చదువుతున్నారు? అబ్బాయి మొన్ననే ఎంఎస్ అయింది యూకేలో. అమ్మా అవునా? ఓ అయ్యో, నేను అనవసరంగా చిన్న పిల్లగాడని ఏమై అందాం అనుకున్నా కానీ ఇంక నయం. అందుకే పెద్దోళ్ళు అంటారు, అరే నోరు జాగ్రత్త అంటారు. అందుకే నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. టైర్ కింద జొరగొడతాడు మళ్ళా. టైర్ అక్కర్లే, ఒక అట్లా మాట్లాడకండి. అదిగో మనోడు పిల్లగాడగా ఇంకా తెలియదు, ఇంకా ఏదో ఉడుకు రక్తం కదా. ఇంకేంటండి విశేషాలు? మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ ఉండాలి. తప్పకుండా మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంటాం. అంటే మన ఆర్టిస్ట్లో అందరూ బ్రదర్స్ అందరూ బాగున్నారా? అంతా బాగుందండి. మన డిపో మేనేజర్ గారిని అడిగినట్టు చెప్పండి. తప్పకుండా అండి. మీకు బాగా మీ స్టాఫ్లో కానీ మీ డిపోలో ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఇష్టమైన అంటే మల్లేష్ అంటే అని ఉండండి. ఆయన ఎట్లా జాంజిగిరియా అంటే మంచి వర్క్ లో నాకు అసిస్టెంట్ గా పనిచేస్తాడు. బాగా అంటే ఏదైనా వర్క్ చెప్పినామంటే కంపల్సరీ చేస్తాడండి. వెరీ గుడ్ అన్న. కాలు అయ్యింది కాలేదు అనే సమస్య లేదు. వెరీ గుడ్ అండి. అట్లాంటి వాళ్ళు ఉంటే, అట్లాంటి వాళ్ళు మీరే కాదు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు కదా తన్నే మలేష్ని. తప్పకుండా అదే నేను చెప్తా అండి. మనం ఇందాక కూడా చెప్పాం, మన వర్క్ను మనం ప్రేమిస్తే మనల్ని అందరూ ప్రేమిస్తారు. అవునండి కదండి. ఇంకేంటండి విషయాలు? మన ఆర్టీసీ అంతా బాగుంది, మీ ఆర్టీసీ బాగుండాలి, ఇంకా లాభాల బాటలో పయనించాలి. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, రావాలండి. ఎందుకంటే మన గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఇప్పుడు ఎంతో మంది పేదలకు ఉపయోగకరంగా ఉందండి. ఎందుకండి మామూలు ఆటోకి వెళ్తే 15 రూపాయలు దాన్ని మన వాళ్ళు 5 రూపాయలు తీసుకెళ్తున్నారు. వేరే స్టేట్ లో కంపేర్ చేసుకుంటే మన ఏపీలో చాలా రేట్లు తక్కువ ఉన్నాయండి. నిజంగా చాలా తక్కువ అండి. పక్కన బెంగళూరు కానీ చెన్నై కానీ తీసుకుంటే ఇక్కడ చాలా తక్కువనే అండి. అదే నేను అందుకే నేను ఏం చెప్తానంటే, ఏ కోపం వచ్చినా కూడా ఆర్టీసీ మీద చూపించొద్దు దయచేసి. నా టోరీ ముఖం చెప్పేది ఏంటంటే, ఏ కోపం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది ఆర్టీసీ బస్సే కనపడుతుంది. ఏందో పాపం, ఏం పాపం చేసుకున్నాయో నాకు అర్థం కాదు. ఈజీగా దొరికేది అది ఒకటే. ఏందో నాకు అర్థం కాదు. కోపం వస్తే కొరక నీ ఏమో రాయి తిత్తారు ఎత్తారు, నాకు అర్థం కాదు. ఎందుకంటే అది మన ఏమంటే మన ఆస్తులు ఎందుకంటే దేనైనా మాట్లాడుకోవాలి, చేసుకోవాలి కదా. ఏమంటా? అవునండి, కరెక్ట్. ఇప్పుడు రాళ్ళు కొట్టినంత మాత్రాన సమస్య అయితే పరిష్కారం కాదు కదా. నేను అదే అంట, ఒక్క నిమిషం ఆలోచించ. పరిష్కారం అయితే ఇంకో 4 రాళ్ళు ఎక్కువ వేద్దాము మనం. అదే అంతే, పరిష్కారం అయితే 4, నేను కూడా వస్తా. అంతే కదండి. అట్లాంటిది ఆవేశంలో వేసేసి తర్వాత అది మన ఆస్తులే కాబట్టి మనకి లాసు. ఏమంటారు? అంతే, కరెక్ట్. ఇంట్లో అమ్మని అందరిని అడిగినట్టు చెప్పండి. పెద్ద కొడుకుని అనుకోండి, పెద్ద కొడుకు అడిగినని చెప్పండి. ఇక తప్పకుండా అండి. ఇప్పుడే వెళ్ళాడు, బయటకు వెళ్ళాడు. అవునా? ఏమన్నా నైట్ ఏంది రోటీ తింటారా మరి, లేకపోతే రైస్ ఏమైనా వేస్తుండ్రా? రోటీ కొద్దిగా లైట్ గా, రైస్ దాకా కాదు. ఎన్నింటికల్లా తినేస్తారు మీరు? ఈవినింగ్ 9-9:30 వరకు అయితే. అంటే ఇంకోటి ఏంటంటే డాక్టర్లు అప్పటి వరకు ఉండొద్దు అంటారండి. 7-7:30 కల్లా తినేసేయాలంట అండి. హెల్త్ ఆరోగ్యానికి మంచిదంట. ఇంటికి వచ్చే వరకు 7:30-8 అవుతుందండి. అంటే షిఫ్ట్లు ఉంటాయిగా మళ్ళీ? షిఫ్ట్లు ఉంటాయి. నాకు జనరల్ షిఫ్ట్ ఉంటదండి. ఎప్పుడు జనరల్ ఉంటదా? అవన్నీ చూసుకొని వచ్చే వరకు అక్కడనే 7 అవుతుంది బయలుదేరే వరకు. ఓహోహో, అందరిని అడిగినట్టు చెప్పండి మరి. తప్పకుండా అండి. ఒకటి అందాల రాక్షసుల పార్టీ అండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హౌస్ స్వీట్ అయిన హంబుల్ గా మాట్లాడారు. నిజంగా. ఇంకో కాలర్. హలో హలో అండి, నమస్తే. నమస్తే, నమస్కారం అవిన్ గారు, ఫనీ గారు కూడా. హాయ్. ఏం పేరు? రవి. ఎక్కడి నుంచి? యూకే. రవిజీ నిజంగా సూపర్ మాట్లాడుతున్నారు, పొల్లైట్గా. అంటే సాయంత్రం పూట చల్లటి గాలి వీస్తుంది తెలుసు కదా. అదే నాకు అర్థమైంది. నేను అందుకే నువ్వు వేడి గాలని చెప్పకుండా చల్లటి గాలని అందుకే నేను చెప్పింది. వేసుకున్నావా? మా వాళ్ళు వేసేసింది, నాకు ఏం చెప్పాలి చెప్పి అందుకే. రవి ఏంటి విశేషాలు చెప్పు రవి. చెప్పాలి, ఫనీగా మాట్లాడుతారు. సరే నేను కూడా మాట్లాడదామని అలా కాల్ కలిపేశాను. మనసు చెల్లించిందా? రవి అక్కడ ఏం చేస్తుంటారు రవి? నేను ఎంఎస్ చేశాను, కంప్లీట్ అయిపోయింది. సో సర్చింగ్ ఫర్ జాబ్స్. అవునా? ఎక్కడైనా సర్చింగ్ ఉంటుందా చదువుల తర్వాత? పిలిచివరా? అంతే కదా. నేను అనుకున్నా. అవునా? నేను ఏమనుకున్నా అంటే మన ఇండియాలోనే పాపం తిరగటమేమో, వేరే కంట్రీస్. మీకు ఎలా ఇచ్చేది ఇండస్ట్రీలో అన్ని షోస్ కి కండక్ట్ అయ్యి బాగా తిరిగి మిమిక్రీ చేసి కాల్ చేస్తేనే కదా జాబ్ వచ్చింది క్లాస్ లో. అదే పరిస్థితి మాది కూడా. అంతేనంటవా? అట్లా చెప్పినావు బాగా. అంటే టాలెంటెడ్ ఏమన్నా టాలెంటెడ్ గా ముందు అడుగు ఉంటుందా? రికమెండేషన్లో ఏమన్నా? డిపెండ్స్ అపాన్ ద ఫేత్, రిఫరెన్స్. ఫస్ట్ అది ముందు ముక్కు ఏదో చెప్పినావు కదా.
ఆ ముక్క అది అది దాన్ని ఎవ్వడు మార్చలేడు కదా. చాలా మంది చెప్తారు టాలెంట్ ఉంటే మస్తు ముందు అవన్నీ నడవు కదా. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి 3 ఏళ్ళు అయ్యి ఇప్పటి వరకు జాబ్ లేని కూడా చూసిన అదే నేను చెప్తున్నా, ఏముండదు మామూలుగా పాస్ అయ్యి జాబులు చేసి 10,000 సంపాదించేటోళ్ళు 50,000 సంపాదించేటోళ్ళు ఉంటారు కదా. నిజంగా ఫేట్ 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 ఫేట్. రవి ఇంకా ఏంటి విషయాలు? ఇంకా ఏమైనా తినవా లేదా? మంచి మిమిక్రీ ఏమన్నా కడుపు ఇవాళ ఫాస్టింగ్ థర్స్డే. బాబా ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మా సాయిరామ్ మీ అందరికీ అంటే టోరీ వింటున్న ప్రేక్షకులందరికీ మంచి ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏయ్ సాయి సాయి వచ్చింది చూసినా, నీ పేరు సాయి పెట్టే రవి. సాయి పెట్టే సాయి రవి బాగుందా? రవి ఎవరున్నారు ఇంట్లో? ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ మరి వాళ్ళందరితో మాట్లాడచ్చా రవి? ఎందుకట్లా తొండి చేస్తున్నావు నువ్వు? తొండ వస్తాడు 2 నిమిషాలు టోరీ అంటే వేసుకుంటూ వస్తాడు. ఏమేసుకున్నాడు చెడ్డియా? కాల్ చేస్తా. నో పర్సనల్ టాక్స్. నో పర్సనల్ టాక్స్. పక్క కూర్చో కొంచెం. అదే మరి ఇట్లా అంటారు మళ్ళీ షో మాది మీరు కానీ మా పర్సనల్ మా వాళ్ళందరూ మా టోరీ వాళ్ళందరూ నా అన్నలు. నేను అదే అంటున్నా, నా అన్నలు నా తమ్ముళ్ళు మనవాళ్ళు. ఇంకా రవి మిమిక్రీ చేయి. నువ్వు మిమిక్రీ చేసి నువ్వు నేనే వరకు వాడి వచ్చేసారు కిందికి. లెక్క ఉంది, అది పైనుంచి కింద దిగాల. ఈ లెక్కలు ఉన్నాయా? అయ్యా ఇంకేంటి విషయాలు అయితే చెప్పు. మిమిక్రీ చేయాలా అంటే మిమిక్రీ వాడు వచ్చేదాకా నేను మిమిక్రీ చేస్తూనే ఉండాలి. బాబుమోహన్ ఎట్లా మాట్లాడతా అంటే మామూలుగా అన్నా అదే బామోహన్ వేస్తున్నా బామోహను అన్నా పచ్చిక అన్న రవణ బాగున్నావన్నా అన్న రవణ నాలాగా నేను నల్లగున్నావా తెల్లగా మర్చిపోతున్నావన్నా అన్నా రవణ ఎందుకు ఏమిటి ఎలా పుచ్చిక రవణ అయ్యో ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే టోరీ ద్వారా నిన్ను కలిసిన నేను. ఎందుకు ఏమిటి ఎలా? రవి సూపరా వచ్చిందా లేదా మీ వాడు? ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అంటే నడుచుకుంటూ వస్తుండా పాక్కుంటూ వస్తుండా? గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో లేడా? వస్తాడు నా రాజు ఈ రోజు. డౌనా కాదు, అదే కాదు. ఎట్లుంది తెలుసా, మా హీరోల గురించి కూడా మేము ఎదురు చూడం. అట్లా నువ్వు వస్తాండ పావుగంట అయిపోయా ఇచ్చేసే. హలో ఎవడాడంటున్నావు ఏంది? హలో నువ్వే మాట్లాడు ఫస్ట్. తిట్లు అదిగో అందుకే నీకు ఇచ్చిన. హలో నాకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇంతకీ పేరు చెప్పలేదు. నా పేరు అన్వేష్ అండి. అన్వేష్ గారు ఇక్కడ అవిన్ ఉన్నాడు. అవిన్ పక్కనే బాగా ఖాళీ, నాలాగే బాగా ఖాళీగా ఉండే మా పని ఉన్నాడు. హలో ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. నేను 2 అంటే రవి కూడా మాట్లాడుతున్నా, అతన్ని కూడా విన్నాను. అవునా? అయితే మన మిమిక్రీ ఆర్టిస్ట్ తర్వాత యాంకర్ తర్వాత టీవీ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, సింగర్ ఫనీ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్. హలో హాయ్ అన్వేష్, హౌ ఆర్ యు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను సూపర్ ఉన్నా తెలుసా. నువ్వు పైకి కింద దిగడానికి పోకుండా బట్టి నేను చేస్తున్నా ఈ గ్యాప్లో చెప్పవా? నిజంగా నువ్వు అబద్ధం ఆడదు. కరెక్ట్గా ఇదిగో నా కరెక్ట్ ఫ్రెండ్ అయితే కరెక్ట్ చెప్పు. ఫ్యాంట్ వేసుకుంటూ వచ్చినా లేకపోతే డైర్ వేసుకుంటూ కరెక్ట్ అది వద్దులే ఇక అన్ని. కానీ ఏం చేసుకుంటూ వచ్చినావు కరెక్ట్ చెప్పు. అది అది మనోడు చెప్పింది కరెక్ట్. అది ఎవరు చెప్పవా? ఎవరు అమ్మాయి? ఫోన్ మాట్లాడితే రవి గారు ఫోన్ ఎట్లా ఆన్సర్ చేస్తాను? ఇవాళ డ్యూయల్ సిమ్ ఇదిగో అవును డేకన్ డేకవలే కానీ అంటే కాదు. అక్కడ అమ్మాయి ఫోన్ మాట్లాడుతున్నా రవితో అంటే మాట్లాడమంటే నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చావు అన్వేష్ కదా. టచ్ చేసాం కదా బాగా. ఎక్కడ కింద పైన అంటే గడ్డమా లేకపోతే హార్టా? చెప్పు అన్వేష్. అన్వేష్ నిజంగా అన్వేష్ నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చినావు. ఏంది నాకేది నాకంటూ కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. ఇంకా సరే గానీ అన్వేష్ రవి మరి ఇంకో కాలర్ ఉన్నారంట. Okay, bye Ravi. Hey, bye Ravi, Anvesh. Thank you very much. Thanks Ravi and thanks Anvesh. And we have another caller. Hello. 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 Hello.
ఎవరండి అది? మీరు అలానే మామిడి కట్ చేస్తాడు ఇక అవుతుంది ఇక మీ ఇద్దరికి. నేను సురేష్ మాట్లాడుతున్నా. అయ్యో ఈ మా ఫనీ దోస్తులా మాట్లాడుర్రి. అయ్యో హలో నేను అన్న నమస్తే. ఓ అయ్యా మంచిగున్నావు ఆనే. ఓ సురేష్ నేను మంచిగున్నానే. అబ్బా నువ్వు ఇంతకుముందు నాకు కనబడ్డా, నువ్వు జమీడీలో కనబడ్డావు నాకు. అబ్బా నువ్వు కనపడితే ముద్దు పెట్టుకుంటాండి నీ ఎంత బాగా మాట్లాడుతున్నావే. ఇగో మా తమ్ముడు ఏడుస్తున్నాడే, నాకు పనన్నం చూపెట్టు అంటే నాకు పని ఉందిరా బాబు, నేను పని ఉందిరా బాబు, నాకు పనన్నం చూపెట్టాలంటే నన్ను నాకు పని ఉందని నేనన్నా. వాడిని తన్ను టీవీలో పోయి చూసిండు. చూసిండా? టీవీలో చూసిండు. అబ్బా నేను మాట్లాడుతున్నా అంటే ఇక ఇస్తున్నా మాట్లాడు. అయ్యో కొడుక. హలో నమస్తే మంచిగా బాగున్నా. నీకు చలి పుడుతున్నట్టు లోపల రా. నువ్వు అమ్మ చలి వణుకు నీ అమ్మ వణుకుడుకున్న వారెత్తు రా. మీ అన్న ఇదిగో మీ అన్నతో కొట్టిస్తా నేను. కాదు అబ్బా నువ్వు మా అన్నకు చెప్పక మా కొడతాడు. కొట్టుడు కాదు కొడుక, నేనైతే కోసి కారం పెడతా. మీ అన్న ఎంత మంచిగా మాట్లాడి నువ్వు చలి పెడుతుంది. అదే చలి పుడుతుంది. చలి పెడుతుంది. ఓ పని చెప్తా చేస్తావా? ఆ గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి ముందు కూర్చో, చల్ల ఏడిగా ఉంటుంది మంచిగా. ఉందా గ్యాస్ పొయ్యి ఉందా మన ఇంట్లో? గ్యాస్ లేదా? లేకపోతే కరెంటు పొయ్యిలు అదైతే మంచిగా ఉంటుంది తెలుసా. ఈ అమ్మ ఎంత వేడిగా అవుతావు అంటే పైకి కిందకెళ్ళి వేడిగా అవుతావు. నువ్వు చూస్తావు, నువ్వు అట్లా చూస్తావు, నువ్వు నన్ను అట్లా చూస్తావు. కాలిపోతావు. కాలిపోయిన తర్వాత బంద్ చేస్తాగా. నిజం ప్రామిస్. కాలు మొత్తం కాలిపోయింది అప్పుడు బంద్ చేస్తా నిజంగా తెలుసా. ఇగో మా అన్న వస్తుండు, మా అన్నకి చెప్తా. వాడికి వాడికి నీకు అవుతుంది కానీ నువ్వు మంచిగా ఏమన్నా మాట్లాడుతున్నావా? ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు తమ్మి? ఇగో అన్న నేను కేఎస్ఏకెళ్ళి మాట్లాడుతున్నానే. ఏమన్నాడు? ఏడికెళ్ళి? కేఎఫ్సియా? సౌదీ అరేబియా. ఓ అయ్యో ఆడికెళ్ళి మాట్లాడుతున్నావా కొడుకా? మీ అమ్మ నిజంగా అంటే మా ఇండియా ఒక కళాకారుడు మిస్ అయిపోయింది కాక ఇప్పుడు. ఎందుకు పోయినావు చెప్పు. ఇప్పుడు నువ్వు ఎందుకు పోయినావు వాడికి చెప్పు. ఇక ఇగో నేను మేరే పని చేస్తా బట్టలు కుడతానే నేను. అవునా? మిషన్ మీద కుడతావా మామూలుగా బొంత కుట్టినట్టు కుడతావా? మిషన్ మీద కుడతా. నిజమా? కుట్టు నిజమే. అవ్వతోడా నువ్వు మంచిగా కుడతావా లేకపోతే ఒట్టిన ఫ్యాంట్ అడిగితే నిక్కర కుడుతున్నావు అంటే నిక్కర అడిగితే ఫ్యాంట్ కుడుతున్నావు అంటగా. మొన్న చెప్పిండు నాకు ఫ్యాంట్ అడిగితే అంటే కటారు కుట్టించినావంట, మిగతా అంతా మీ పిల్లగాడికేమో నిక్కర కుట్టుకున్నావు అంట. అవునా? అదిగో ఇంత గ్యాప్ వచ్చిందంటే కరెక్టే. అది ఇంత గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు అట్లా కంటిన్యూ చేస్తున్నావా? దొంగలు ఉన్నారు మీరంతా. అన్ని నీ ఊదిలో వచ్చినాయి పని ఏం చేస్తారు ఇక. అన్నదమ్ములు ఇద్దరు ఒక్కడు కుమ్మకాయరు. ఇడ నువ్వు పర్సులు అయినా ఆడ ప్యాంట్లు కాదు. ఇదేమో ఏంది అదేంది పైన ఇదేంది దీని కోట్ కుట్టమంటే జాకెట్ కుట్టిస్తున్నావు అంట. లేదన్నా నేను నిజాయితీగా బతుకుతాను. నేను నిజాయితీగా కుడతా. నేను ఏ మాత్రం చిన్న పెరకలు కూడా అలాగే ఇచ్చేస్తా. అదే కాదు, పెరకలు కూడా అలాగే ఇచ్చేస్తా. నువ్వు నిజాయితీ కుడితేనే ప్యాంట్లు డ్రాయర్లు అవుతున్నాయి, ఏమో కోట్లు అవుతున్నాయి అంటే నిజాయితీ కుట్టకుండా మామూలు కుడితే ఇంకేమవుతాయేమో. నేనైతే నీ దగ్గర కుట్టాను. అయ్యో ఏమన్నా కానీ నీతో మాట్లాడు నాకైతే మొత్తం మంచిగా అనిపిస్తుంది. అనిపిస్తుంది ఇట్లే మాట్లాడుకుందామా? మరి గంట సేపు ఇట్లే మాట్లాడుకుందామా మనం? అప్పుడు నీకు అవుతుంది కింద బిల్లు అవుతుంది నీకు కొడక. అంటే మీ ఆఫీస్ ఫోన్ కొడుతున్నా ఎందుకు అబ్బా అమ్మా కొడక అబ్బా అమ్మ విక్రైంది ఒకేసారి అమ్మా. అది కట్ అవుతుంది కొడక. కట్ అయిపోయింది. అయ్యా కొడక ఏమన్నా నిజంగానా మంచి కళాకారుని మిస్ అయినాం. పని నీకు తగ్గట్టు దొరికిండు సాధారణంగా నీ రంకు మొగుడు లెక్క. మంచిగా మాట్లాడు. ఇంకో కాల్ రండి పాపం. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మాధురి అండి. మాధురి గారు పక్కన పని. మాధురిజీ చెప్పండి. హాయ్ మాధురి. జీ అనాలో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళు తెలియదు, మాధురి అనొచ్చుగా.
మాధురి అని వచ్చండి. ఎస్ మాధురియా? ఓకే. కాదు, ఒట్టి మాధురియా? మాధురి. డైలీ మాధురియా? ఏ మాధురి అదేనా? ఏ మాధురి, యా. నీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా? యా యా, చాలా ఇష్టం. ఎట్లా చెప్పాను చెప్పు? ఎందుకంటే మీకు కూడా ఇష్టం కాబట్టి. నేను నిజంగా ఒక మాట చెప్పాలా, స్వీట్లు తిన్నబ్బా స్వీట్లు. షుగర్ వచ్చినప్పటి నుంచి డాక్టర్ స్వీట్ బంద్ చేయమన్నారు. నీ గురించి ఎందుకు చెప్తా? మేము మాట్లాడుకుంటాం, అందరికి తెలుసు నిజాలు. నీ గురించి చెప్పకు కానీ. దొంగ మాధురి, అవి నీ గురించి కాదు నేను అడుగుతుంది. అదే అయిందా దోల మామూలుగా లేదు ఇవాళ. మాధురి, చెప్పండి. నీకు ఎందుకు స్వీట్ ఇష్టం అని చెప్పినంటే, నీ వాయిస్ స్వీట్ గా ఉంది, నువ్వు స్వీట్లు ఎక్కువ తింటావు కదా? ఓ అవునవును, నిజమే కదా. మాధురి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మాధురి? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడా? ఏంటి ఇంకా హైదరాబాద్ లో ఎక్కడ అంటున్నా? మీ ఇంటి పక్కన. ఆ మాధురేనా? యా, మాధురినే. నీకు ఎన్నిసార్లు చెప్పినా లైటింగ్ కొట్టొద్దని. మరి మరి ఏం చేయాలి? మా మమ్మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ పిల్ల రోజు ఆ పిల్ల రోజు నీకు లైటింగ్ కొడుతుంది, నీకు దెబ్బలు పడాలంటారు మా మమ్మీ వాళ్ళు. అవునా? ఏం కాదు, ఆంటీకి తెలుసు నా గురించి. నీకు అమ్మ మీరు కుముక్కైందా? యా. నీకు మామూలు కాదు. మా అమ్మతో మా అయ్యతో మాట్లాడతా అయితే. ఇక మా అమ్మతో కాలే కానీ. అయినా ఆంటీ నాకు సపోర్ట్ కాబట్టి మేమిద్దరం ఒకటి. అవునా? ఇక రేపటి నుంచి వంటలు ఉండి మా అమ్మతో అయితే. సరే, అది సంగతి. నేను చేసే వంట తింటే నువ్వు బ్రతుకుంటావో లేవో. అందుకే అమ్మా నేనేం చేస్తా తెలుసా, నీ వంట ఇగో మా వాడికి పెట్టా, మా మమ్మీ వండేది నేను తింటా. ఇక చాలు. ఇంకా ఏం చదువుతున్నావు మాధురి? ఇంటర్ కంప్లీటెడ్. ఏంటది? ఇంటర్ కంప్లీటెడా? అని మరి నిజం చెప్పు, ఏమన్నా మిగిల్చిన వెనకేసిన 2 సబ్జెక్టులు ఏమన్నా? లేదు. మరి ఎందుకు గ్యాప్ ఇచ్చినావు మరి? తర్వాత ఏం చేస్తున్నావు? చేయాలి, బీటెక్ చేయాలి. ఏదో ఇప్పుడే ఊరు నుంచి వచ్చినా కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవాలని చెప్పినావుగా. బీటెక్ చేయాలంటే మళ్ళీ దానికి మళ్ళీ గ్యాప్ తీసుకొని బీటెక్ చేయాలా? చూస్తా. చేద్దాం తొందరలో బీటెక్. తొందర ఏముంది కదా, ఫీజులు ఏముంది అయ్యే కడతాడు, అమ్మ ఉండి పెడతాడు, మనకి టెన్షన్ ఏంది కదా మాధురి? అంతే కదా. టెన్షన్ తీసుకోవద్దు ఈ వయసులో నువ్వు అసలే. సరే, మంచిది చదువు. మన ఫ్రెండ్స్ మంచిగుంటారా? ఏ కావాలా? నువ్వు అట్లా అన్నావు అనుకో ఏమనుకుంటారు తెలుసా? నువ్వు బ్రోకర్ అనుకుంటారు. అట్లా అనకూడదు. సెట్ చేయాలనకూడదు. మా ఫ్రెండ్స్ ని కల్పించాలా? అబ్బా ఎంత పొలైట్ గా నా ఫ్రెండ్స్ ని కల్పించాలి. నీ ఇంకా సూపర్ మాట్లాడుతున్నావు నువ్వు మా టోరీకి వచ్చేసాయి. మా వాళ్ళు అయితే నేను పెట్టేసుకుంటారు. అదే సారీ, నేను అదే ఏమంటారు, ఆర్జే చేసేస్తారు తెలుసా? అవునా? నిజంగా మస్తు మాట్లాడుతున్నావు నిజంగా. నీకంటే కాదు కదా. వేసావుగా అమ్మా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ మాధురి. నువ్వు అట్లా బిస్కెట్లు వేసేస్తున్నావు. నిజంగా అదిగో వెనక నుంచి బిస్కెట్ బండి, ఏదో బిస్కెట్ బండి పోతుంది వెనక నుంచి. ఎవరున్నారు వెనకెవరున్నారు? మీ చెల్లి నాకు అర్థమైంది. మీ చెల్లి నీకంటే తురువంది అర్థం. చెల్లికి హాయ్. నీ పేరేం పేరు? ఎట్లున్నా మంచినా? అరే ఏమో రే ఇందా నుంచి మిస్ అయిపోయి నిన్ను తెలుసా? నేను మస్తున్నా, నువ్వు ఎట్లున్నావు? బరాబర్ మస్తున్నాం, ఖుషి పిల్ల నువ్వు మనసు పానం కొట్టుకుంటాను అయ్యా. నీ పేరేం పేరు చెప్పు? మన పేరు భాగ్య అంటారు మళ్ళా ఫ్రెండ్స్ అందరూ. భాగ్య? భార్గవి. 3 పేర్లు పెట్టింది మీ అయ్యా? భాగి, భార్గవి, భాగ్య. మా అయ్యా ఒక్క పేరు పెట్టినాడు, 3 పేర్లు పెట్టుకున్నాం. బరాబర్ పెట్టుకున్నాం. ఇక అన్ని పెట్టుకో. ఇక పక్కోడి పేరు, ఇంటి ముందు వాళ్ళ పేరు, అందరి పేరు పెట్టుకో బిడ్డ. మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా పిలుస్తాడు చెప్పు? మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా పిలుస్తాడు నిన్ను? ఏంటి? మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా పిలుస్తాడు? మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా పిలుస్తాడా? నా బాయ్ ఫ్రెండ్ బ్యాగీ డార్లీ అంటాడు. వాడిని కొడుకో. ఎక్కడ ఉంటాడు చెప్పు జరా? మస్తు మహేష్ బాబు లెక్క ఉంటాడు. మహేష్ బాబు హైట్ గా చెప్పింది, కలర్ ఎట్లుంటో చెప్పు. చెప్పు నిజం చెప్పు. ఇట్లా మిల్కీ వైట్. ఏంటి జుట్టుగా నేను చెప్పింది? ఫేస్ కలర్ అయ్యి ఉండదు. నాకు జుట్టే లేదు ఇక్కడ కానీ. చెప్పు చెప్పండి. సర్లే ఇక కొడుకు ఎవడో ఇక మిస్ అయిపోయినా. ఇక వాడి గురించి మనం తలుచుకొని బాధపడేందుకు. ఇక మా వాడు చేతులు విసుకుంటాడు పక్కన ఫిల్మ్.
నిజంగా తెలుసా, నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు. నువ్వు అట్లా థ్యాంక్ యూ అనకు. ఏదో అయిపోతుంది ఈడ పని, మెలికలు తిరిగి పోతున్నాడు. మెలికలు తిరుగుతుంటే ఓ ఫనీ. అచ్చా చెప్పుడు మర్చిపోయినా, మా ఫనీ తాగుబోతున్న లెక్క మస్తు మాడతాడు. నా కోసం మాట్లాడవా? ఎవరు మాట్లాడుతున్నారు? నాకేం తెలుసు. హలో హలో, ఎట్లా మంచిదా పిల్ల? మంచిగా మీరేదో నేను కత్తి లాగా తెలుసా? కత్తి అంటారు తెలుసా? కత్తి తెలియదు. బాకు తెలుసు తెలుసు. ఇంచుమించు కత్తి లెక్క ఉంటుంది. గట్లా నువ్వు ఏమైనా మాట్లాడుతున్నా కత్తి లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నాకంటే. అబ్బా నువ్వు పెద్ద తురువు అన్నట్టు. నువ్వు పెద్ద నాకంటే అంట, నువ్వు పెద్ద తురువు. దానికంటే ఎక్కువ ఏముంటుంది? తురువు అంటే ఇంకా అంతకంటే అంతే. ఇక అదే నువ్వే హైలైట్. తూపు తురుంగా ఉంటారా? అబ్బా రే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు మీ ఇంట్లో ఎట్లా ఎగుతున్నారేమో కానీ కదా. చలో, థ్యాంక్ యూ సో మచ్ మాధురి అండ్ బాగి ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాగి, మాధురి. టేక్ కేర్, హావ్ ఎ గ్రేట్ టైం. బై బోత్ ఆఫ్ యు. అవిన్ అండ్ బై, టేక్ కేర్. బాయ్ బాయ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వినోద్ గారు, ఎక్కడ నుంచి? నెల్లూరు అండి. మీరు మంచి షార్ప్ లాగా చాక్ లా ఉన్నారు, ఫాస్ట్ గా మాడేస్తున్నారు అసలు. హలో వినోద్ భయ్యా. వినోద్ భయ్యా నమస్కారం భయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను పట్టించుకోవాలన్నా మీరు? నేను సూపర్ అన్న, మీతో మాట్లాడుతున్నా కదా బంపర్. నిజంగా మీతో టోరీలో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ తెలుసా. టోరీ అంటే రోజుకు ఒక విద్యార్థిని తీసుకొస్తారు కదండి. రోజుకొక విద్యార్థి? రోజుకు ఒకరిని తీసుకొస్తారు కదా. అవునవును. మీరేం చేస్తుంటారు? మేము గోసేవ అండి. గోసేవా? అవునండి. ఓ వెరీ గుడ్. ఎన్ని గోవులు ఉన్నాయి? ఒక 70 దాకా ఉన్నాయండి. అవునా? అసలు మీకు క్లాప్స్ కొట్టాలి, నో డౌట్. నిన్ను కొడితే సెట్ అవుతావు కొడుక. అయితే గోసేవ అంటే మీరు ఓన్ గానా లేకపోతే ఎవరన్నా గోవులు ఇస్తే మీరు వాటికి చేస్తున్నారా? ఎలా? నేను దాంట్లో ఇన్ఛార్జ్ అండి, మా సార్ వచ్చి ఓన్ గండి. ఓహో వెరీ గుడ్. అంటే మనకి గడ్డి కానీ అవన్నీ మిగతా ఎవరన్నా మనకి అంటే దానం చేస్తారు? అదే లేదండి, అక్కడ మా సార్కే పొలాలు ఉన్నాయి, పొలాలను పచ్చిగడ్డేసి మొత్తం మా సారేనండి. ఓహో. ఉదయం ఏం తింటాయి అవి? ఇడ్లీ దోశ అట్లాంటివి కాకుండా గడ్డి వేస్తామండి. గడ్డి. మధ్యాహ్నం పచ్చగడ్డి, సాయంత్రం కుడితే అట్లా ఏమైనా ఉంటుంది అట్లా? అదే బొట్టు మీద పెడతాం, మినపొట్టు అంతా పెడతాండి. మేము సిటీ అవుట్స్కట్స్లో వెళ్ళాము ఒకటి గోశాల. అంటే అక్కడికి వెళ్ళి మేము అంటే ఆకుకూరలు అవన్నీ తీసుకెళ్ళాం అనమాట. వాళ్ళు చెప్పారనమాట తోటకూర ఆకుకూరలు అన్నీ తీసుకెళ్తున్నారు. అట్లా మేము ఒకరోజు వెళ్ళి మేము చేసాము. వాళ్ళు రాగానే అంటున్నాయి. ఆ టైం అయిపోతే ఆటోమేటిక్ తెలిసిపోతాయి అంట. మేము వచ్చే మనుషులు వచ్చి తీస్తాం అంటనే ఉన్నాయి అన్ని. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మా గోశాలకు కూడా వస్తా ఉంటారండి చాలా మంది వచ్చి, ఏమైనా మినపొట్టు ఏమైనా 2 కట్టలు 3 కట్టలు ఇవ్వడం అదే చేస్తా ఉంటారు. అది మా సారు అది నెల్లూరు దగ్గర వచ్చిన పాలంతా కూడా అభిషేకాలకి వాటిని ఫ్రీగా ఇస్తామండి. వా వెరీ గుడ్ అండి. మీ సార్ పేరేం పేరు ఒకసారి చెప్పు. జయరామ్ రెడ్డి గారు. జయరామ్ రెడ్డి గారికి మా తరపు నుంచి, మా టూరీ తరపు నుంచి స్పెషల్ గా పెద్ద హాయ్ చెప్పేసి. ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వినోద్ గారు. మరి థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో వినోద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే సార్, టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్. అండ్ 1 మినిట్ జర ఈ 5 మినిట్ మనం జరగా తాగుబోతులకి మాడుకుందాం. మళ్ళీ ఎప్పుడు తాగుతా ఏం తాగుతావు? అప్పుడు ఎప్పుడో కల్పిస్తే ఇప్పుడు కానీ ఎక్కలే మళ్ళీ అది ఇగో మామూలుగా తాగుబోతుంటే గుర్తొచ్చింది. ఎట్లుంటదంటే తాగుబోతోడు ఆడు అంటే తాగుబోతుంటే అన్న మీ దండ మీద తాగుతారు అంటున్నా ఏమనుకోవద్దు. ఎందుకంటే తాగుతూ అంటాం అంతే కదా. తాగేటోళ్ళని తాగుతూ అంటాం, వాగబోతాడు మనోడు ఉన్నాడు పక్కన, మనోడిని వాగబోతుంటాం అట్లా అన్నట్టు. అయితే కాలర్ ఉన్నారట కానీ ఇక అయితే నీ గురించి హలో కట్ అయిపోయింది. నేనే కట్ చేసిన. అబ్బా అమ్మా, ఇప్పుడు ఉన్నారు మళ్ళా. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో మీరు మాట్లాడరా? హలో మీరేనా?
వాళ్ళు మాట్లాడరంట, మీరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడరా, మీరు మాట్లాడాలా? అయితే వీళ్ళు తాగితే వాళ్ళు మామూలుగా అడుగుతాం కదా మనం, ఎందుకు తాగినావు అంటే ఏదో కారణం చెప్తా తెలుసా. అయితే మా ఇంటి దగ్గర కూడా ఉన్నాడు వాడు. నేర్చుకున్నారు ఇప్పటివరకు కారణాలు చెప్పుడు. ఏంటది కారణాలు చెప్పు. నేను అసలు అలవాట్లేదు తెలుసా, ప్రామిస్గా. నేనే చాలామంది చెప్తుంటా తాగొద్దు, తాగటం వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, అవి ఖరాబ్ అవుతాయి, అన్ని మిగతా అన్ని ఖరాబ్ అవుతాయి. నిజంగా, ఎందుకంటే తాగితే చివరికి దేనికి పనికిరామంట. అంటే ఐ మీన్ నేను అనేది మన పని మనం చేసుకోవడానికి పనికిరాము కరెక్ట్గా. ఎందుకంటే తాగటం వల్ల ఫస్ట్ తాగటం మనం స్టార్ట్ చేస్తే తర్వాత మనం తాగుద్దంట మందు. తాగేటోళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఈ పదం. అది అట్లా డైరెక్ట్ షూట్ ఇది. ఎందుకంటే చెప్పేది ఏంటంటే ఫస్ట్ నేను కొంతమంది చూస్తుంటా బలవంతంగా ముక్కు మూసుకొని మరి తాగుతారు. ఎందుకో నాకు అర్థం. మరి అందులో నిజంగా ఎందుకంత ఇప్పుడు తాగినాను. నేను కూడా తాగుతా. థమ్స్ అప్, స్ప్రైట్, మజా, లిమ్కా ఎన్ని కలిపి తాకు మోషన్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి తాగుతాను. అవునా? అయితే మామూలు కారణాలు చెప్తుంటారు. ఎట్లుంటుంది అంటే మా ఇంటి దగ్గర ఒకటి అడిగిందనమాట, వాడు పొద్దు తాగదా అన్నా తాగురా అని అడిగితే ఒకసారి ఏమైందిరా తాగుతున్నావు ఏంది కథ అంటే అడేం చెప్పింది తెలుసా, లేక ఎందుకు తాగుతున్నారా అన్న పొద్దు నీకే తెలుసు నా బాధ నీకే తెలుస్తుంది, ఊగో నాకు ఎంత బాధ ఉంది తెలుసా. ఏమైందంటే ఇగో నా కొడుకు పక్క ఉండి డాడీ అని పిలుస్తాడు, ఇక నేను బాధ ఉండకపోతే నీకు బాధ ఉంటా నీయా, వాడు రోజు పక్కని పోయి డాడీ డాడీ అంటాడు ఆ నోట్లో వల్ల నాకు ఇంత బాధ అనిపిస్తాడు, అందుకే బాధతో తాగుతాను అన్నాడు. పక్కన డాడీ డాడీ అని పిలుస్తాడు, బాధతో తాగాడు. సరే సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అక్కడ అంతే తాగుతాడు. ఏమైందా నీ కొడుకు మరి డాడీ డాడీ అని పిలుస్తాడు అంటే, అవును ఇప్పుడు డాడీ డాడీ నన్ను పిలుస్తాండి, ఇప్పుడు నేను ఇప్పుడు హ్యాపీలో తాగుతాను అంటాడు. 5 సంవత్సరాల తర్వాత వీడిని పిలిచినట్ట ఎప్పుడైనా ఆనందమైన బాధని తాగుతూ ఉంటాడు. అట్లుంటుంది లెక్క. అది అంటే వాడికి కారణం చెప్పాలి, తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు. కొంతమంది పార్టీ అంటారు, పార్టీ అని ఇవాళ ఏంది వాడు రామారావు నాకు పార్టీ ఇచ్చింది తెలుసా అని అక్కడ తాగుతాడు. ఇంకా మరి ఇవాళ ఎందుకు తాగుతున్నా, ఎవడ పార్టీలే అందుకే తాగుతున్నా అంటాడు. పార్టీ ఇచ్చినా తాగుతాడు, పార్టీ ఏమైంది తాగుడు, అంతే లెక్క. పబ్బులో తాగేటోళ్ళు ఎట్లా ఇది చేస్తారు చెప్పు. పబ్బులో తాగేటోడు గబ్బు గబ్బు అవుతాడు మొత్తం. అదే ఎట్లా యాక్టింగ్ ఎట్లా ఆడు అంటే వాళ్ళ మొత్తం ఎట్లా పాష్ ఉంటుంది. పాష్ బయట కారు దిగుతాడు మొత్తం పాష్ ఉంటుంది, లోపలికి వెళ్తే మొత్తం ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ పెగ్గప్పుడు బట్ అంటాడు. ఒక పెగ్ వేసిన తర్వాత రెండో పెగ్కి ఎక్స్క్యూజ్ మీ అంటాడు. మూడో పెగ్కి ఇవన్నీ వాడరా అంటాడు. మొత్తం బయటకు వచ్చాడు, మొత్తం క్లాస్ మొత్తం పక్కన పెడతాడు. ఇంకో ఫెగ్గే లాస్ట్ ఫెగ్గే అంటాడు. మొత్తం ఫస్ట్ క్లాసు ఒక్కొక్కటి దిక్కుండా లాస్ట్కి ఎట్లయితే తెలుసా, మొత్తం తాకుండా కారు ఎత్తుకుండా పాకుండా పోతాడు కొడుకో అంత అవుతుంది మొత్తం. ఇక మొత్తం అబ్బో ఈ కల్చర్కి నిజంగా కొంతమంది వ్యసనంలాగా అయిపోతుంది. అంటే పాష్ కల్చర్కి తల్లిదండ్రులు ఏమో వాళ్ళ బిజినెస్లో వాళ్ళ వ్యవహారాలు ఉంటారు, వీళ్ళు ఎటు తిరుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అవునా కదా? అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నా, పేపర్లో వాటిలో చూస్తున్నా కదా, తల్లిదండ్రులు వాళ్ళ సంపాదన మా కొడుకుకి 1 కోటి రూపాయలు సంపాదించాలి, మా కొడుకుకి లక్షలు సంపాదించాలి అంటారు. వాటికంటే ముందు నేనేమన్నా మంచి భవిష్యత్తు, మంచి బుద్ధి. అంటే ఇది నేను ఎవరికి మెసేజ్లు కాదు అంటే చెప్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నా, టోరీ ద్వారా కొంతమంది మారినట్టే. ఎందుకంటే మన టోరీ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. అండ్ మీరు షోస్ చేస్తున్నాడు అంటే జెమినీ టీవీలో షోస్ చేస్తున్నాడు, ఎవ్రీ షోలో ఒక్కో గెటప్లో ఒక్కో మెసేజ్ ఇచ్చేవారు ఎండ్ ఆఫ్ ద డే. అండ్ కాలర్ అంట మరి మాట్లాడదాం. హలో మీరు మాట్లాడరా అండి? మాట్లాడితే అలా భయం అవుతుంది. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు ఎక్కడి నుంచి అండి? నేను బహ్రెయిన్ నుంచి మాట్లాడుతున్నాను. బహ్రెయిన్? ఓ, అక్కడ వాచీలు బాగా దొరుకుతాయంట. అలాంటి ఏం లేదండి. వెల్ సార్, మీ పేరు మర్చిపోయాను, మా ఫనీ గారికి చెప్పండి. నీకు చెప్పిన నా పేరు విజయ్ భాస్కర్ అండి. విజయ్ భాస్కర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఇగో ఇక్కడ వచ్చిన గ్యాప్ కట్టపుల్లు వేస్తున్నాయి. ఏంటంటే టైం అయిపోయింది, బట్ ఒక్క 30-20 సెకండ్లు జర తొందరగా మాడేసుకుంటే మేము వెళ్ళిపోతాం. విజయ్ భాస్కర్ గారు మనోడు అంతా అంటాడు కానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బహ్రెయిన్ నుంచి అండి. అవునా, ఏం చేస్తుంటారు అక్కడ? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఈ ప్రాజెక్ట్ మీద వచ్చా ఇక్కడికి. ఓహో, నేను ఫ్లైట్లో వచ్చాను అనుకున్నా. ఓకే, అంటే సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్ట్ ఉంటారా, లేకపోతే ఏమన్నా మనోడు తేడా మాట వేసేస్తారా? లేదండి, కొంచెం సాఫ్ట్. సాఫ్ట్ ఇంజన్ లో నీళ్ళు పోసుకుంటూ ఉంటారు రోజు. అవునా, కష్టం అండి. అంటే మరి అంత సాఫ్ట్. ఎక్కడుంది అక్కడ వాతావరణం? ఎలా మీకు నచ్చిందా? ఎలా ఉంది మీకు? ఈ మధ్యన వెళ్ళారా మీరు? 3 days అయిందండి వచ్చి. 3 days దుబాయ్లో ఉంటాను. సో ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్. ఎంతవరకు అయింది పని? ఓకేనా ప్రాజెక్ట్ వర్క్? 3 days అయిందండి, ఇంకా 1 month ఉంది, ఇంకా టైం ఉంది. 1 month.
ప్రాజెక్ట్ వర్క్తో పాటు ఫుల్ ఎంజాయ్ చేయండి. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే అంటే నేను అనేది అక్కడ చూడాల్సిన ప్లేస్లు ఉంటే చూసి నవ్వుతాడు పిల్లగాడు అన్నిటికీ. ఇంకేమన్నా అంటే నేను అనేది ప్లేస్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్లు చూడండి, ఎంజాయ్ చేయండి. మనకి అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా, నెగ్లిజెన్స్ చేయకుండా. మాకు ఇవాళ వీకెండ్ ఫ్రైడే సాటర్డే హాలిడేస్ కాబట్టి రేపు 2 రోజులు ఇంకా బయటికి వెళ్ళామన్నా దున్నుడే అనమాట మొత్తం. నాగలు పట్టుకెళ్ళారా? మనోడు దున్ను అక్కడ ట్రాక్టర్లు ఉంటాయంట. అవునా? దున్నడానికి ఏం లేదండి, ఇసుక ఇంకేం లేదు ఇంకా. అంతేనా? ఇసుకలు దున్నుడే. ఓహో, ఇసుకలు ఏం దున్నుతాం ఇంకా కదా, మనల్ని దున్నుతారు ముందు అక్కడ మనం ఏమని చెప్తే కదా. అంతేనండి. వెరీ గుడ్, స్వీట్. మళ్ళా ఇంకా అంత బాగా కదా. అందరినీ ఎంతమంది వెళ్ళారు బ్యాచ్? ఒక్కడవేనా? ఓకేనా, ఇంకా మండే సండే కానీ మండే కానీ ఇంకా వస్తారు. అవునా? భయమే లేదా నీకు ఫస్ట్ టైం వెళ్తున్నావు? అట్లేం లేదండి, ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో నేను వెళ్ళాను, ఇంకా ఖతార్ వెళ్ళాను, అబుదాబి వెళ్తూ ఉంటాం రెగ్యులర్ గా, అట్లనే ఇక్కడ కూడా. అవునా? నేను నిన్ను చూస్తుంటే నేను రే సినిమాకి బ్యాంకాక్ వెళ్ళా ఫస్ట్ టైం, ఫ్లైట్ ఎక్కా. ఓకే. నాకు వెనక ఆల్రెడీ వైవేష్ చౌదరి గారు వాళ్ళందరూ వెళ్ళిపోతే నన్ను ఒక్కడనే పంపించారు. నాకు వేరే ఇక్కడ షూటింగ్ ఉండి లేట్ అయిపోయి నన్ను ఒక్కడనే ఫస్ట్ టైం ఫ్లైట్, కనీసం ఎవరైనా పక్కన కూర్చునే వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఒక్కడనే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళా. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ మేనేజర్ వచ్చేసి లోపలికి తోసేసినట్టు పంపించాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఈ పాస్పోర్ట్ అది పట్టుకొని ఎవరు చూపించాలో. ఇక అక్కడ గొప్ప విషయం ఏంటంటే మనం ఇక యాంకర్ కాబట్టి గుర్తుపెట్టారు, ఇటు నుంచి అటు పోన్నారు కాబట్టి సరిపోయింది, ఫ్లైట్ ఎక్కే వరకు సరిపోయింది. అదే కొత్త వాళ్ళు అయితే అబ్బాయి అయ్యేది కదా. అంతే. అట్లా మీకు ఏమైనా అయిందా ఫస్ట్ టైం? లేదండి, నేను కూడా ఇలా ఇంతకుముందు వెళ్ళాలని కనుక్కున్నాను. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసి పెట్టుకున్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుకుంటే అట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి పోయి. చదువుకోలేదయ్యా. వెల్, సో విజయ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ. వింటున్నాను, హాఫ్ అన్ అవర్ పైన అయింది, కొంచెం మిమిక్రీ కానీ అవన్నీ బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది. నేను యాక్చువల్ గా మార్నింగ్ ఆఫీస్ రెడీ అయ్యేటప్పుడు రేడియో పెట్టుకొని వింటూ రెడీ అవుతుంటాను. ఎందుకంటే జరుగుతుంటది, అదే టీవీ పెట్టుకుంటే చూడాల్సి వస్తుంటది, జరగదు. మార్నింగ్ అదే పెట్టుకుంటే పని చేసుకుంటూ రెడీ అయిపోయి లాక్ వేసుకుని వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు వరకు వింటూ ఉంటారు. సో స్వీట్. సో అట్లా అలవాటైంది. ఇప్పుడు కూడా ఆఫీస్ లో ఉండి పని చేస్తూ వింటున్నా. సో పని జరుగుతుంటది, బ్యాక్ ఎండ్ ఇది కూడా ప్లే అవుతూ ఉంటది. ఓ విజయ్ భాస్కర్ సూపర్, అదృష్టవంతులు, సూపర్ విజయ్ భాస్కర్. పని కాదు, అటు టైం పాస్ కూడా అవుతుంటది, డిస్టర్బెన్స్ కూడా ఏముండకుండా బానే ఉంది షో కూడా. అందుకని ఒకసారి కాల్ చేయాలనిపించి చేస్తున్నా. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ టు టోరీ అండ్ మై షో స్పెషల్లీ. అమ్మా ఏంటి నా షోకి ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అండి ఆయనకి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయనే. సో విజయ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సార్, మరి థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇట్లే కాల్ చేస్తుండరు, మరి వింటూ ఉండరు. ఓకేనా? ఓకే, టేక్ కేర్, బాయ్. యా, దట్ వాస్ విజయ్ భాస్కర్ గారు అనమాట. చలో ఫనీ భయ్యా, ఇక నీకు కూడా బై బై చెప్పాలి. అయిపోయిందా? ఓ సార్ ఇక వాచ్ చూడరా అదే భయ్యా. ఇక అయ్యా నిజంగా నాకైతే ప్రామిస్ చెప్తున్నా, టోరీ వింటున్న ప్రేక్షకులందరూ కూడా నాకు ఈరోజు యాక్చువల్గా డైలీ షూటింగ్ ఉండేది, ఈరోజు గ్యాప్ వచ్చింది. మా శ్రీనివాస్ గారు టక్కున ఫణి గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలన్నారు. అయితే నేను అనుకున్నా కదా, నిజం ప్రామిస్ చెప్తున్నా, అక్కడ నేను మామూలుగా మన టీవీ కదా అక్కడ కనపడుతాం, ఇక్కడ ఎందుకులే అంత అవసరం, ప్రామిస్ చెప్తాను, మనస్ఫూర్తి చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ మా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్గా ఏమంటే, ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేను నువ్వు అన్నట్టు నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలవండి, నేను కంపల్సరీగా. నువ్వు ఎట్లా చేస్తున్నావు, నేను అట్లా చేస్తా. అదే నువ్వు అట్లా చేస్తా, అదే అందరు తెలుసు. ఏదో 1 month తర్వాత అప్పుడు నేను కూడా 1 month తర్వాత నాకు కూడా ఇస్తారు. ఏమొద్దుగా, నేను మనవాడు జోక్ చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే నిజంగా మనస్ఫూర్తి ఈ టోరీకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎక్కడో ఉన్న ప్రేక్షకులందరినీ ఇక్కడ మేము కూర్చొని మమ్మల్ని కలుపుతుంది. నిజంగా ఆ టోరీ 12 సంవత్సరాలు అయిందంట. నాకు మన వాళ్ళు చెప్తే ఇప్పుడు తెలిసింది. మాట్లాడినేమో. అయితే నిజంగా చాలా హ్యాపీ ఉంది మీ అందరితో మాట్లాడుతున్నందుకు, ఇక్కడ నాకు పిలిచినందుకు. స్పెషల్గా టోరీలు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నీకు ఒక్కడే తప్ప మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే నన్ను రెగ్యులర్ పిలుస్తూ ఉండాలి, ఇలానే ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ షో కన్నా పిలుస్తారు, లేకపోతే ఇగో ఇక చెప్పాకు, ఇక నీ పుట్టగొట్టడం ఇష్టం లేక అయిపోయింది. లేకపోతే బిల్లా బుద్ధులు అయితే పోలేదా? కాదు, నేను కూడా చెప్పే తెలుసా,
అసలు నేను ఈ ప్రోగ్రామ్ నేను చేద్దాం అనుకున్నా, సార్ నీ పొట్ట కొట్టడం ఎందుకని అయిపోయినా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటికి అయితే భోజనం కూడా చేయను, కడుపు నిండిపోయింది. 9:30 అయిపోయిందని ఇక బిర్యానీ తిని వండుకోర్రి ఇక. సరే కానీ సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫనీ బై. నిజంగా ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. ఏది ఇచ్చినావు కానీ ఏం చేస్తా అడ్జస్ట్ అవుతా, తిట్టించుకుంటూ నాకు అలవాటే కదా. నిజంగా 7:30, 8:30, 9:30 అంత టైం నిజంగా నేను అనుకున్నా కదా సర్లే వేరే నిజంగా యాక్చువల్ వేరే ప్రోగ్రామ్ ఉండే డబ్బింగ్ ఉండే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నాకు ఇంత టైం అయిందని కూడా అనుకోలే. సో స్వీట్, దట్స్ స్పెషాలిటీ. వెరీ మచ్. కాల్ చేసిన ఎవ్రీ లిసనర్ కి, కాల్ చేసిన ఎవ్రీ కాలర్ కి, విని కాల్ చేసినటువంటి ఎవ్రీ లిసనర్ కాలర్ కి, లిస్నింగ్ కాలర్ కి హ్యాపీ. కాల్ చేయని లిసనర్స్ కూడా థ్యాంక్స్. ఏదో మహేష్ బాబు ఉన్నట్టు కన్ఫ్యూజ్ లో అందుకే ఎక్కువ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అయినా కాబట్టి ఎక్కువ టేకులు తీసుకుంటున్నా. సో కాల్ చేసిన వాళ్ళకి, కాల్ చేయని వాళ్ళకి, విన్న వాళ్ళకి, వినకుండా ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ వింటూ ఉండండి, నా షోలు స్పెషల్గా వింటూ ఉండండి. రోజు వస్తారు కాబట్టి నేను ఎప్పుడు ఇన్నే ఉంటా, ఈ తలకాయ నొప్పి ఎప్పుడు ఇన్నే ఉంటుంది, పోదది అది వాళ్ళకి తెలుసులే. సో ఫైనల్లీ మేము ఏం చేసినా కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ నవ్వించడానికి తప్ప ఇంకేది కాదు. అక్కడ మా ఉద్దేశాలంతా ఈ మన టోరీలో జరిగే ప్రతి షో చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న హ్యాపీనెస్, పెద్ద నవ్వు, ఇంతే మాకు తెలిసింది. అది మీకు ఇవ్వడానికి మా ప్రయత్నం అంతా. సో నెగిటివ్గా మీరు ఎప్పుడు ఆలోచించొద్దు, మేము ఎప్పుడు నెగిటివ్గా చేయము. సో అది సంగతి. ఈరోజు మళ్ళీ రేపు కలుస్తా దీక్ష ఒక సింగర్తో. అప్పుడు వరకు సెలవు. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.